అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు వక్తలు చొక్కాపు వెంకటరమణ గారికి, సంగనపట్ల రామకృష్ణయ్య గారికి, అట్లాగే రమేష్ గారికి, ముగ్గురికి స్వాగతం. మనము తెలుగు భాషాభివృద్ధి మార్గదర్శకాలు అని శీర్షికలో దీన్ని మొదలుపెట్టాము. తెలుగు భాషాభివృద్ధికి మనం ఏ రకంగా దోహదం చేయగలము, ఏ రకంగా తోడ్పడగలము. ఎక్కువ మంది తెలుగును పరిరక్షించాలి, తెలుగు పరిరక్షణ, మాతృభాష పరిరక్షణ అని చెప్తున్నారు కదా. రక్షణ కంటే కూడా అభివృద్ధి చేసుకోవడం మేలని నాకు అనిపించింది. ఉన్నదాన్ని అభివృద్ధి చేసుకుంటే అదే రక్షింపబడుతుంది అనేది నా ఉద్దేశము. ఈ ఉద్దేశంతో ఇది మొదలు పెట్టాము. దీనిలో మన ఉద్దేశం ఏంటంటే మనం ఏం చేయగలము దీనికోసమని, తెలుగు భాష అభివృద్ధి కోసం మనం ఏం చేయగలం అనేది తప్ప వాళ్ళు చేయటం లేదు, ప్రభుత్వం చేయడం లేదు, లేకపోతే మరొకళ్ళు చేయడం లేదు అని విమర్శించడం కాదు. ఎవరిని విమర్శించేది కాదు. ఇది మనం ఎంతవరకు తోడ్పడగలము, మనం ఏం చేయగలం, తెలుగు భాష అభివృద్ధికి మనం ఏం చేయగలం, మనం కొంతమందిని ఎట్లా ప్రేరేపించగలం ఏదైనా అభివృద్ధి కోసం చేయడానికి. ఈ రెండే మార్గాలు తప్ప ఎవరిని విమర్శించేది కాదు ఇది. కాబట్టి మనం ఆ పరిధిలోనే మన చర్చలు జరుగుతాయి. ఈ రోజు ఉపశీర్షిక ఏంటంటే తెలుగు భాషా బోధనలో నైతిక విలువలు, బాల సాహిత్యం. ఇది చాలా ముఖ్యమైన అంశం కూడా. ఎందుకంటే బాల సాహిత్యం నుంచే బాలల నుంచే కదా భాష పటిష్టత జరగవలసింది. భాషా పటిష్టత ఎప్పుడైతే బాలల్లో గట్టిగా ఉంటుందో వాళ్ళు భావి భారత పౌరులు కాబట్టి పౌరులుగా ఎదిగేటప్పటికీ భాష చాలా గట్టిగా నిలబడిపోతుంది. ఇప్పుడు మనకు చాలా మంది మరి తెలుగు మాట్లాడతారు కానీ చదవలేరు, రాయలేరు. సినిమా యాక్టర్లు కూడా చాలా పెద్ద వాళ్ళు కూడా చదవలేరు, రాయలేరు, మాట్లాడతారు, చక్కగా మాట్లాడతారు. మాట్లాడడంలో కూడా ఇప్పుడు భాష ఇది దీర్ఘాక్షరాలు, అట్లాగే ఒత్తులు పొల్లులతో పాటు ఒత్తు అక్షరాలు కూడా చాలా చక్కగా మాట్లాడతారు. శేషాక్షరాలు చక్కగా మాట్లాడతారు. వాళ్ళని చూస్తే చాలా ముచ్చటేస్తుంది కానీ వాళ్ళకి చదవడం రాయడం రాదు. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదవడం వల్ల, వేరే రాష్ట్రాల్లో ఉండడం వల్ల కూడా కావచ్చు. అయితే దానివల్ల అట్లాంటి వాళ్ళకి కూడా మనం ఏదైనా మార్గం ఏదైనా ఆలోచించగలమా అనేది కూడా ఒక ఆలోచన. ఏదైనా ఈ మనం తెలుగు భాషా బోధనలో నైతిక విలువలు అనేవి బాల సాహిత్యం నుంచే మొదలు పెట్టాలి. బాల సాహిత్యంలో చేరినవే అవి ఎక్కువగా ఉపయోగపడతాయి. కాబట్టి మనం ఈ అంశం మీద ఇవాళ చర్చిద్దాం. డాక్టర్ ఆచార్య మునిరత్న నాయుడు గారు ఈ చర్చని కొనసాగిస్తారు. వారు మోడరేటర్ గా వ్యవహరిస్తున్నారు. ఆచార్య మునిరత్న నాయుడు గారు దీన్ని కొనసాగిస్తారు. మునిరత్న నాయుడు గారు. ధన్యవాదాలు సార్. ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారు తెలుగు భాషా బోధన మార్గదర్శక సూత్రాలు అనే ప్రధాన అంశం మీద గత 4 నెలలుగా ప్రతి నెల 1వ ఆదివారం 3వ ఆదివారం మనం వివిధ ఉపశీర్షికల కింద యూనివర్సిటీ స్థాయి నుండి ఉపాధ్యాయ స్థాయి పాఠశాల అధ్యాపకుల వరకు మనం ఈ చర్చలో పాల్గొనేటట్టు అందరినీ చూస్తున్నాం. నాకున్న పరిచయాల కొద్దీ పరిచయాలతో పాటు తెలిసిన వారి పరిచయాలతో మనం దీని మీద చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈనాటి వక్తలు చొక్కాపు వెంకటరమణ గారు, అదేవిధంగా మన సంగనపట్ల చినరామకృష్ణయ్య గారు, డాక్టర్ కె రమేష్ గారు, ముగ్గురు కూడా మొదటి ఇద్దరు పూర్తిగా బాల సాహిత్యానికే అంకితమై బాల సాహిత్యంలో అగ్ర స్థానంలో ఉన్నటువంటి పోషకులుగా నేను మీ అందరికీ వందనాలు సమర్పించుకుంటున్నాను. రమేష్ మా దగ్గర చేసిన వాడు కాబట్టి నేను ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం డైరెక్టర్గా ఉన్నప్పుడు మేము బాల సాహిత్యాన్ని ప్రాజెక్ట్ కూడా చేశాము. అందువల్ల అతన్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అతన్ని పిలవడం జరిగింది. రమేష్ కూడా స్వాగతం.
ముఖ్యంగా చినరామకృష్ణయ్య గారు ఉన్నారు కాబట్టి ఉపాధ్యాయ నుండి వచ్చిన వారే కాబట్టి ఆనాడు మనకు ఒక 30-40 ఏళ్ల క్రితం తెలుగు భాషా బోధన అంటే నైతిక ప్రవర్తన మీద ఎక్కువ అవకాశాలు, కథలు, బాల సాహిత్యానికి సంబంధించి ఎక్కువగా ఉండేటివి. అప్పుడు ఎందుకంటే బాలలను ఆకట్టుకోవడమే మనకు బోధన యొక్క ప్రధాన లక్ష్యం ప్రాథమిక స్థాయిలో. కాబట్టి ప్రాథమిక స్థాయిలో దాన్ని దాటాలంటే మనకు కావాల్సింది వారిని ఆకట్టుకునే విధంగా జంతువులు, పక్షులు, అదేవిధంగా పంచతంత్ర కథలు, మర్యాదరామన్న కథలు, చందమామ కథలు, బొమ్మరిల్లు, ఏమే ఒకప్పుడు బోలెడన్ని మనకు సాహిత్యం ఉండేది, బాల సాహిత్యం పత్రికలు ఉండేటివి. వాటిని అన్నిటినీ ఈరోజు చాలా వరకు మరుగైపోతున్నాయి. మన చొక్కాపై వెంకటరమణ గారు మాత్రం బాలచంద్రికని 18 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ నా శీర్షిక పెట్టడానికి కారణం ఏంటంటే ఈరోజు మనం చూస్తున్నాం ఎంఏలు పిహెచ్డి చదివినా సరే నైతిక ప్రవర్తన అనేది అంటే వ్యక్తిత్వ వికాసానికి ఈ నైతిక ప్రవర్తన ప్రాథమిక స్థాయిలో ఎంతవరకు అవసరము అనే విషయాన్ని గురించి నేను భావించి ఈరోజు ఈ శీర్షికను నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 2020 నూతన విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన దాంట్లో కూడా అంశం 4వది 28వ పాయింట్లో నైతిక ప్రవర్తనకు సంబంధించి విద్యార్థిని తీర్చిదిద్దవలసినటువంటి అవసరం ఎట్లా ఉంది, వారికి క్రమశిక్షణ, అదేవిధంగా పెద్దల ఎడ ఉండవలసినటువంటి గౌరవ అభిమానాలు, ఫ్యామిలీ పట్ల ఉన్నటువంటి అవగాహన, ద్వేషము, హింస ఇటువంటి వాటికి దూరంగా ఎలా ఉండాలి, ఈ మొదలైన అంశాల మీద చాలా విపులంగా దాంట్లో చర్చించడం జరిగింది ఆ విద్యా విధానంలో. ఎందుకంటే నేను బిఎడ్ ఎంఎడ్ కూడా చేయడం వల్ల నేను యోజన అనే పత్రికకు 2021లోనే దీని మీద ఒక పెద్ద ఆర్టికల్ రాశాను, అది ప్రింట్ చేశారు. 2 ఆర్టికల్ వచ్చాయి ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు భాషా బోధన అనే ఒకటి. కాబట్టి నాకు అనిపించింది మనం అన్ని ప్రక్రియలను ఈ భాషా బోధనలో మనం స్పృశించాలి కాబట్టి అన్నిటినీ చర్చ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ దిగ్దంతులు ఇద్దరిని మనం పిలవడం జరిగింది. వారి ద్వారా ప్రాథమిక స్థాయిలో బాల సాహిత్యం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడమే ఈనాటి ప్రధాన వక్తల యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి చొక్కాపై వెంకటరమణ గారు దాదాపు ఒక్క తాన 23 సాహితీ సమ్మేళనంలో 100 కథలను 100 నిమిషాల్లో పూర్తి చేసి రికార్డు పొందినటువంటి ఘనత వారిది. అటువంటి వారు ఈరోజు మనకు ప్రధాన వక్తగా పాల్గొంటున్నారు. వారు ఈ బాలచంద్రిక అని చెప్పాను కదా, 18 సంవత్సరాలుగా ఆ పత్రికను నిర్వహించడం, ఒక పత్రిక నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. దానికి కావాల్సినటువంటి సామర్థ్యం కూడా ఉంటేనే అది సజావుగా నడుస్తుంది. కాబట్టి వారు కేంద్ర సాహిత్య ద్వారా అవార్డు, బాల సాహిత్యానికి సంబంధించి అవార్డు పొందారు. అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదలైనటువంటి సంస్థల నుండి కీర్తి పురస్కారం, అదేవిధంగా భాషా పురస్కారం వంటివి వారు పొందారు. అటువంటి చొక్కాపై వెంకటరమణ గారు మనకి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను నెల్లూరులో ఉన్నప్పుడు మిమ్మల్ని అందరినీ నేను ఇన్వాల్వ్ చేశాను. అప్పుడు మనం చాలా వరకు దాన్ని చేశాము. అయితే మనకేంటంటే ఈనాటి వక్తలు ఇక్కడ దీంట్లో పాల్గొంటున్నటువంటి వారికి కూడా ఈ సాహిత్యం యొక్క విలువ తెలియజేయాలనే ఉద్దేశంతోనే మనం, ఎందుకంటే ఇవన్నీ యూట్యూబ్లో రికార్డ్ చేసి ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారు తర్వాత పదిలపరుస్తున్నారు, జనాలకు పంపిస్తున్నారు. కాబట్టి ఎప్పటికైనా ఇది రికార్డు ఉంటుంది కాబట్టి దీని ఉపయోగం సమాజానికి ఉంటుందనే ఉద్దేశంతో ఈ శీర్షికను నిర్ణయించడం జరిగింది. కాబట్టి శ్రీ చొక్కాపు వెంకటరమణ గారిని మాట్లాడవలసిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. బిట్టు వెంకటేశ్వర్లు గారికి, అలాగే మునిరత్నం నాయుడు గారికి, అలాగే మిత్రులు సంగనబట్ల చినరామకృష్ణయ్య గారికి, డాక్టర్ కె రమేష్ గారికి, ఇంకా ఈ కార్యక్రమం చూస్తున్న మిత్రులందరికీ కూడా నమస్కారాలు. తెలుగు భాషాభివృద్ధి మార్గదర్శకాలు అనే అంశం మీద చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మన వాళ్ళు. అయితే ఈవేళ
మునిరత్నం నాయుడు గారు చెప్పినట్లుగా తెలుగు భాషా బోధనలో నైతిక విలువలు బాల ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్. ఆయన గురించి, వెంకటరమణ గారి గురించి ఒక్క మాట చెప్పలేదు. అంటే టీచర్లకు, తెలుగు బోధించే టీచర్లకే వారు కార్యశాలలు నిర్వహించి ఈ అంశాల మీదనే చాలా కార్యక్రమాలు నిర్వహించి ఆ సేవ కూడా చేశారు. కాబట్టి వారి రిలవెన్స్ ఈరోజు చాలా ముఖ్యమైనది అని చెప్పాల్సింది నేను మర్చిపోయాను, క్షమించండి. కాబట్టి వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అయితే ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, బాల సాహిత్యానికి కూడా ప్రాతినిధ్యం ఇచ్చి మమ్మల్ని పిలిచి 4 మాటలు చెప్పమన్నందుకు ధన్యవాదాలు. అయితే తెలుగు భాషా బోధనలోని నైతిక విలువలు, తెలుగు భాషా బోధన ఒక్కటే కాదు, అసలు మనిషి అనేవాడికి నైతిక విలువలు ఉండాలి. అందుకనే ఆ నైతిక విలువలు అనేవి అదే చాలా పెద్ద పదం అనుకుంటాం మనం. నైతిక విలువలు అంటే ఏమో నీతి విలువలు, నైతికమైన విలువలు, నీతి విలువలు. అది మన సాహిత్యం మొత్తం నీతి విలువలతో కూడిన సాహిత్యమే ఉంది మనకి. అందుకనే ఈ అయితే ఇప్పుడు ఈ దృశ్యం మారిపోయింది మనకి. అమ్మావు దగ్గరే నేటి తరం తెలుగు భాషా వికాసం ఆగిపోతుంది. అలాగే పాఠ్యాంశాల్లో తెలుగు గేయాలు, కథలు మార్కులు సాధించడం వరకే అక్కడికి వస్తున్నాయి. అలాగే బాల సాహిత్యం ఊసు లేకుండా బడి చదువులు పూర్తయిపోతున్నాయి. పేరుకే మాతృభాషగా తెలుగు మిగిలిపోతుంది. ఇలాంటి పరిస్థితికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. బాల్యంలోనే భాషా పరిమళాలను పంచేయాలి అందరికీ. అందుకనే అంతేకాకుండా ఆచారాలు, సంప్రదాయాలు, విలువలు అన్నిటికీ బాల సాహిత్యం అనే గొడుగు కిందకు తీసుకొచ్చి పిల్లల్లో భాషా వికాసానికి బాల సాహితీ రచయితలు కృషి చేయాల్సిన అవసరం ఉంది, చేస్తున్నారు కూడా. అయితే ముఖ్యంగా ఈ నైతిక విలువలు అనే విషయం దగ్గరికి వచ్చేసరికి మన పురాణ ఇతిహాసాలు మొత్తం నీతి విలువలు నేర్పే కథలతోనే నిండి ఉన్నాయి. వేమన, సుమతి శతకాలు అయితే వాటిలో ఉండే పద్యాలన్నీ నైతిక విలువలు నేర్పేవే ఉన్నాయి. అవి నీతి, లోక రీతిని నేర్పేవి. అంతవరకు ఎందుకండి, ఇప్పుడు మనకి రామాయణ, భారత, భాగవతాలు ఇవన్నీ, భగవద్గీత ఇవన్నీ ఉన్నాయి కదా. రామాయణం ఏమో ఎలా నడుచుకోవాలో నేర్పుతుంది, మహాభారతం ఏమో ధర్మాన్ని బోధిస్తుంది, భగవద్గీత వ్యక్తిత్వ వికాస గ్రంథం, బైబిల్ ఏమో ప్రేమతత్వాన్ని చెబుతుంది, ఖురాన్ ఏమో ధర్మాన్ని చెప్పి అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఇవన్నీ మోరల్ వాల్యూసే కదా. అంచేత ఈ మోరల్ వాల్యూస్కి సంబంధించి మన రచయితలు చాలా, ప్రతి వాళ్ళు రాస్తున్నారు. బాల సాహిత్య రచయితలందరూ నైతిక విలువలు నిక్షిప్తం చేసి రచనలు చేస్తున్నారు. అయితే ఇంకా వర్తమాన పరిస్థితులకు అనుకూలంగా రాయాల్సిన అవసరం కూడా ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకు మన గురుగారు చెప్పినట్లుగా, మునిరత్నం నాయుడు గారు, నేను టీచర్ని కాలేకపోయాను. అయితే టీచర్లకి టీచర్ని అయ్యా. ఎందుకంటే దాదాపు 25 సంవత్సరాల పాటు అంగన్వాడీ టీచర్స్కి కథలు చెప్పాను. ఆంధ్ర మహిళా సభలో బీఈడి టీచర్లకి లాంగ్వేజ్ స్టోరీ టెల్లింగ్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ మీద రిసోర్స్ పర్సన్గా వెళ్ళా. అలాగే లకిడికాపూర్లోని హోమ్ సైన్స్ కాలేజీలో ప్రీ స్కూల్ టీచర్స్కి వాళ్ళకి స్టోరీ టెల్లింగ్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ మీద ఫ్యాకల్టీ మెంబర్గా వెళ్ళాను. అంటే ఈ అన్ని అనుభవాలతోని బేరేజ్ వేసుకొని తర్వాత ఈటీవీ తెలుగు వెలుగులో 100 ఆదివారాల పాటు 100 తెలుగు భాష మీద కథలు చెప్పాను. అలాగే 100 నిమిషాల్లో 100 కథలు చెప్పి ప్రపంచ రికార్డు సృష్టించాను. ఇంకా తృప్తి కలక్క పాఠాలని కథల్లా చెబితే పిల్లలకి బాగా అర్థమవుతాయి అనే ఉద్దేశంతో క్లాస్ రూమ్ స్టోరీ టెల్లింగ్ ఫర్ టీచర్స్ అనే అనేక పాఠశాలల్లో, అనేక జిల్లాల్లో కార్యశాలలో నిర్వహించారు. మంచి మంచి ప్రయోజనం, మంచి రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఇది అయితే ఒక ఆయన అడిగాడు, ఏమంటే 100 నిమిషాల్లో 100 కథలంటే నిమిషానికి ఒక కథ అన్నమాట అని అన్నాడు. నిమిషానికి ఒక కథ మాత్రమే కాదు, అర నిమిషం కథలు ఉన్నాయి, పావు నిమిషం కథలు ఉన్నాయని చెప్పారు. ఓహో అట్లాగా
ఒక నిమిషం కథ చెప్పండి అని అన్నాడు. చెబుతా అని చెప్పి ఒక కథ చెప్పా. అనగా ఒక పిల్లి ఉంది. ఆ పిల్లి పక్క ఊరికి చదువుకోవడానికి బయలుదేరింది. దారిలో దానికి ఒక కుక్క ఎదురైంది. పిల్లి బావా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. పక్కూరికి చదువుకోవడానికి వెళ్తున్నాను. అలాగా, నా దగ్గర చదువుకో, నేను చదువు బాగా చెబుతా అంది. అలా అయితే నువ్వు మ్యావ్ అను అంది పిల్లి. ఆ కుక్క బౌ 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 నడిచింది. నిన్ను మ్యావ్ అనమంటే నువ్వు బౌ బౌ నడుస్తున్నావు, నువ్వు నాకేం చదువు చెబుతావు పోపు అని ముందుకెళ్ళింది. ఒక కోడి ఎదురైంది. పిల్లి బావా ఎక్కడికి వెళ్తున్నా పిల్లి బావా అంది. పక్కూరికి చదువుకోవడానికి వెళ్తున్నా అంది. ఆ మాత్రం దానికే పక్కూరు వెళ్ళాలా, నా దగ్గర చదువుకో, నేను చదువు చెప్తాను. అయితే మ్యావ్ అని ఉంది. ఆ కోడి కొక్కరాకో అని నడిచింది. నువ్వు మేమనమంటే కొక్కరోకో అంటున్నావు, నాకేం చదువు చెబుతావు అని ముందుకెళ్ళి ఒక ఆవు ఎదురైంది. పిల్లి బావా ఎక్కడికి వెళ్తున్నావు పిల్లి బావా? పక్కూరికి చదువుకోవడానికి వెళ్తున్నాను. ఆ మాత్రం దానికే పక్కూరు వెళ్ళాలా, నా దగ్గర చదువుకో, నేను బాగా చదువు చెబుతాను. అయితే మేమనంది. ఆవు అంబా 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 అని. అయితే నిన్న అంబా అంటున్నావు, నువ్వు మేమనమంటే నాకేం చదువు చెబుతావు పోపు అని పక్కూరికి వెళ్ళి ఒక ముసలి పిల్లి దగ్గర చదువుకొని తిరిగి వచ్చింది. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే, మాతృభాషలో చదువుకుంటేనే బాగా అర్థమవుతుంది. పిల్లికి పిల్లి భాషలోనే చెప్పాలి, ఆవుకి ఆవు భాషలోనే చెప్పాలి, కోడికి కోడి భాషలోనే చెప్పాలి. దీంట్లోని ఒక మంచి తెలుగు భాషకు సంబంధించిన ప్రాధాన్యతను తెలిపే మంచి మెసేజ్ ఉంది, సందేశం. అలాగే వాయిస్ మాడ్యులేషన్, కథలు చెప్పేటప్పుడు కావాల్సిన సరంజామా దీంట్లో ఉంది, మిమిక్రీ ఉంది. ఇలా ఇలా టీచర్లు ఇలాగ పిల్లలకి కథలు చెప్తే ఎందుకు అర్థం కావు? అలాగే సైన్స్ని కథల్లాగా చెప్పచ్చు, సోషల్ని కథల్లాగా చెప్పచ్చు, లెక్కల్ని కథల్లాగా చెప్పచ్చు, హిస్టరీ కథల్లాగా చెప్పచ్చు. ఇలాగా అలాంటివన్నీ ప్రయోగాలు చేశారు. అయితే పక్కనున్న ఆయన అడిగాడు, ఏం సార్ నిమిషం కాదు చెప్పారు, అర నిమిషం కాదు చెప్పండి అన్నాడు. చెబుతా అని చెప్పి అర నిమిషం కాదు చెప్పారు. నేను అలా వెళుతున్నాను, ఒక బడి వదిలేశారు, పిల్లలందరూ వెళ్ళిపోయారు. ఒక పిల్లవాడు ఒంటరిగా దిగులో కూర్చొన్నాడు. ఇలాగే, అయ్యో ఆ పిల్లవాడిని ఇంటికి ఎవరు తీసుకెళ్తారు కనుక్కుందాం అని దగ్గరికి వెళ్ళి, బాబు నేను ఇంటికి తీసుకెళ్ళడానికి మీ అమ్మ వస్తుందా అని అడిగాడు. నాకు అమ్మ లేదుగా అని అన్నాడు. అయ్యో పాపం అమ్మ లేదా. పోనీ మీ నాన్న వస్తాడా అన్నాడు. నాకు నాన్న లేదుగా అన్నాడు. అయ్యో అమ్మ నాన్న లేని అనాథ అనుకుంటా, మరి ఎవరు తీసుకెళ్తారు అని చెప్పి, మరి నేను ఇంటికి తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు అని అడిగారు. మా మమ్మీ డాడీ వస్తారు అని అన్నాడు. అయ్యో తెలుగు, వాడు కాదు అనాథ, నువ్వు అనాథ అయిపోయావని బాధ కలుగుతుంది నాకు. ఈ రోజుల్లో పిల్లలకి అమ్మా నాన్న అంటారనే తెలియకుండా పోయింది, మమ్మీ డాడీ కల్చర్ వచ్చేసి అని బాధ కలిగింది. ఆ పక్కనున్న ఆయన కోపం వచ్చింది. ఏం సార్, ఈటీవీ తెలుగులో కూడా చూశాను నేను, 100 నిమిషాల్లో 100 ఆదివారాలు 100 కథలు చెప్పారు, అన్ని తెలుగు భాషే గొప్పదంటారు, మిగతా అక్కర్లేదా అన్నాడు. పావు నిమిషం కాదు చెప్తా అన్నాడు. చెప్పండి అన్నాడు. ఒక ఎలక పిల్లల్ని వెంట పెట్టుకుని షికారుగా బయలుదేరింది. కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక పిల్లి ఒంటి మీద పడింది. పిల్లలన్నీ చెల్లచెదరైపోయాయి. ఏం భయపడొద్దని పిల్లలన్నీ దగ్గరికి తీసుకొని గొంతు సవరించుకొని బావు 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 అని వచ్చింది. దెబ్బతో పిల్లి పారిపోయింది. చూసారా, అవసరానికి సెకండ్ లాంగ్వేజ్ పనికి వస్తుందని మన పెద్దవాళ్ళు చెప్తారు. ఇట్లాగా ఈ రకరకాల కథల ద్వారా మన తెలుగు భాష ప్రాధాన్యతని చెప్పాల్సిన అవసరం ఉంది. కథలు చెప్పడమే కాదు, మన వాళ్ళు కథలు చెప్పడం వస్తే కథలు రాయటం ఇంకా తేలిగ్గా ఉంటుంది. అందుకనే ప్రతి రచయిత, బాల సాహిత్య రచయిత కథలు చెప్పడం కూడా మొదలెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కథలు చెప్పేటప్పుడు అది సంక్షిప్తంగా చెప్పే అవకాశం ఉంటుంది. అంటే ఇంతకుముందులాగా రోజుల తరబడి గంటల తరబడి కథలు చెప్పక్కర్లా, అర నిమిషం కథలు, పావు నిమిషం కథలు నేను చెప్తున్నాను. అంతగా కావాలంటే 5 నిమిషాల కథలు రాసుకోవచ్చు. అప్పుడే ఈ రోజుల్లోని ఎక్కువ వ్యవధి తీసుకొని కథలు చదివే ఓపిక ఎవరికి లేదు. అందుకని తక్కువలోని ఎక్కువ విషయాన్ని చెప్పే ఈ కథలు రావాల్సిన అవసరం ఉంది. ఆ కథలను కూడా మనం మోరల్ వాల్యూస్ చెప్పాల్సిన అవసరం. మోరల్ వాల్యూస్ అంటే నేను సంక్షిప్తంగా నాకు ఇచ్చిన వ్యవధిలో నేను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. మోరల్ వాల్యూస్కి ఒక ఎక్రానిమ్ తయారు చేశాను, మోరల్ వాల్యూస్. ఎం అంటే మైండ్ఫుల్నెస్. ఇతరుల మనోభావాలను అర్థం చేసుకోవాలండి. ఇతరుల భావాలను అర్థం చేసుకోవాలంటే ఎందుకంటే ఇప్పుడు ఈ మోరల్ వాల్యూస్ కొంత వెనకబడిపోవడానికి, తక్కువ కావడానికి కారణాలు ఏంటంటే మూఢనమ్మకాలు. ఆ మూఢనమ్మకాలను చెప్పుకునేవి మనకి మన సంప్రదాయబద్ధంగా వచ్చి మంచి విషయాలు కూడా మూఢనమ్మకాలుగా ఎస్టాబ్లిష్ అయిపోయి పాతుకుని పోయాయి. ఎందుకంటే పూర్వమే ఎవరన్నా మనం బయటికి వెళ్ళేటప్పుడు విధవ ఎదురొస్తే బయటికి వెళ్ళకుండా ఆగిపోతారు, అంటే వెళ్ళిన పని అవ్వదని. కానీ
పూర్వం చిన్న చిన్న గ్రామాల్లోని భర్త చనిపోయిన స్త్రీ ఆమెకి వెనకాల ఎవరు బాధ్యత చూసుకునే వాళ్ళు లేకపోతే ఆ ఊళ్ళో ప్రతి కుటుంబం కూడా ఓ రోజుకి ఒకళ్ళ ఇంట్లో భోజనం పెట్టేవాళ్ళట. ఆ రోజు మన ఇంటికి వస్తుంది, మనం వెళ్ళేటప్పుడు మనకి ఎదురైందంటే, ఎప్పుడు బయటికి రాని ఆవిడ మనకి ఎదురైందంటే మన ఇంటికే వస్తుంది భోజనానికి. మనం ఆ విషయాలు పట్టించుకోకుండా మనం పొరుగురో ఎక్కడికో వెళ్ళిపోయాం అనుకోండి, ఆ రోజు ఆవిడకి భోజనం ఉండదు. అందుకని విధవ ఎదురైనప్పుడు బయటికి వెళ్ళకూడదు అనేది వచ్చింది. అదే విధవ ఎదురైతే పనులు జరగవు అనే సంప్రదాయం మనకి బలపడిపోయింది. అలాగే నూనె కావిడ కూడా, నూనె కావిడ ఎదురిస్తే వెళ్ళకూడదు అంటారు. ఆ రోజుల్లో నెలకు ఒకసారి ఆ గ్రామానికి నూనె కావిడ వేసుకుని వచ్చేవాళ్ళు. నూనె అందరూ కావాల్సిన వాళ్ళు కొనుక్కునేవాళ్ళు. మళ్ళీ నెల రోజుల తర్వాత వస్తారు. నూనె కావిడ ఇచ్చినప్పుడు మనం బయటికి వెళ్లకుండా ఆగి నూనె తీసుకొని అప్పుడు బయటికి వెళ్ళాలి. లేకపోతే నెల రోజుల దాకా నూనె ఉండదు, నూనె లేని ఆ, ఆ, భోజనమే తినాల్సి వస్తుంది. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. మళ్ళీ గుమ్మ మీద కూర్చుకొని తుమ్మకూడదు అంటారు. పూర్వకాలంలోని గుమ్మాలు చాలా పెద్దగా ఉంటాయి, ఎత్తుగా. దాని మీద కూర్చొని తుమ్మితే ఆ అదురికి కింద పడితే పళ్ళు రాలుతాయని గుమ్మం మీద కూర్చుకొని తుమ్మకూడదు అన్నారు. ఇట్లాంటి ఆ ఈ రకరకాల సంప్రదాయాలని మనోభావాలని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మైండ్ఫుల్నెస్. ఓ అంటే ఒబీడియన్స్. ఒబీడియన్స్ అంటే పెద్దలు, తల్లిదండ్రులు, గురువుల పట్ల వినయంగా ఉండాలి. వినయంగా ఉండాలంటే దానికి సంబంధించి ఒక చోట ఒక సమావేశం జరుగుతుంది. ఒక గురువు గారు కూర్చున్నారు, ఆ పక్కనే దేవుడు కూడా వచ్చి కూర్చున్నాడు. వెంటనే ఒక విద్యార్థి వచ్చి ముందుగా గురువు గారి దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేసి నమస్కరించి ఆ తర్వాత దేవుడికి నమస్కారం చేశాడు. ఆ పక్కన ఉన్న పెద్ద మనిషి అడిగాడు, ఏమయ్యా అక్కడ దేవుడు ఉంటే నువ్వు ముందుగా గురువు గారిని నమస్కరించి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళావు అని అంటే, అయ్యా ఆ దేవుడిని నాకు పరిచయం చేసిందే మా గురువు గారు అని అన్నాడు. అంటే దాని విలువల్ని కాపాడి ఆ గురువు యొక్క ప్రాధాన్యతని గుర్తించి ఆ దేవుణ్ణి పరిచయం చేసిన గురువు గారికి ముందు వందనం చేశాను అని చెప్పాడు. అలాంటి విషయాల్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత రెస్పెక్ట్. అంటే రెస్పెక్ట్, ప్రతివారిని గౌరవించాలి. ప్రతివారిని గౌరవించాలి, భాషను కాపాడుకోవాలి. బతుకుబడి ఎక్కాలు లెక్కలు చెప్పి బతుకు తెరువుకి బాటలు వేసేవాడే గురువు. ఆ తర్వాత అంటే అకౌంటబిలిటీ, బాధ్యతగా ప్రవర్తించాలి. బాధ్యతగా ప్రవర్తించాలంటే మన పెద్దవాళ్ళని గౌరవించడం, బాధ్యతలు తీసుకొని ప్రవర్తించడం చేయాలి. ఒకరోజు ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. వచ్చి మీ కుక్క తప్పిపోయింది అన్నారు కదా అన్నారు. అంటే అవునవును దొరికిందా అని అన్నాడు. దొరికింది అన్నాడు. ఎక్కడ ఉంది అని అంటే, 2 రోజుల కిందట మీరు ఓల్డేజ్ హోమ్లో మీ అమ్మని నాన్నని చేర్చారు కదా, ఆ కుక్క పిల్ల అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఆడుకుంటున్నాను. గుండె జల్లు మందు అంటే విలువలు అంతకు మించిన కథ. పేరెంట్స్ని, తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒరే దౌర్భాగ్యుడా, నీకున్న ఆ కుక్కకున్న బుద్ధి నీకు లేదురా, ఆ కుక్క వెళ్ళి వాళ్ళతో ఆడుకుంటుందిరా, నువ్వు వాళ్ళని వదిలేసిపోయావు అని ఒక చిన్న 1/2 నిమిషం కథలో చెప్పగలిగాం. అలాంటి కథలు ఈ బాల సాహిత్యంలోని నైతిక విలువలను నిలిపే కథలు రావాల్సిన అవసరం ఉంది. అలాగే ఎల్ అంటే ప్రేమ, అభిమానం పంచాలి. తర్వాత ఈ వాడికి సెల్ ఫోన్ ఉంటేనే ముద్ద దిగుతుంది. అన్నం పెట్టి తినిపించే యంత్రం అమ్మ. చూడండి, సెల్ ఫోను ప్రపంచం అయిపోయింది ఇది. అంటే సెల్ ఫోన్ ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినరు. తల్లిదండ్రులు ఏది చేస్తే అది వాళ్ళు చేస్తారు. అంచేత తల్లిదండ్రులు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ప్రవర్తన ద్వారా పిల్లలు నేర్చుకుంటారు. అందుకనే వాళ్ళ ప్రవర్తనలో అబద్ధాలు చెప్పకుండా నీతిగా, నియమంగా దానాలు చేయటం, నిజాయితీగా ఉండటం, ఇలాంటివన్నీ వాళ్ళని చూసి నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు అలా ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి ఈ రచయితలు కూడా తల్లిదండ్రుల పాత్ర నిర్వహించేవాళ్ళు కాబట్టి అలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని అలాంటి కథలు రాయాల్సిన అవసరం ఉంది. అలాగే దీనికి సంబంధించి ఈ ఈ స్మార్ట్ ఫోన్ గురించి చాలామంది చెప్తూ ఉంటారు. ముందు పిల్లలకి చిన్నప్పటి నుంచి స్మార్ట్ ఫోన్ నేర్పిస్తారు. ఆ తర్వాత వాడు దాంట్లోనే ఎడిక్ట్ అయిపోతే అరే పక్కన పెట్టి చదువుకోవాలని తిడుతూ ఉంటారు. వాడు సెల్ ఫోన్ని తిడితే నేను ఊరుకోనండి. ఎందుకంటే నిప్పును కనుక్కున్నప్పుడు ఇళ్ళు తగలాడుతుంది అని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. నిప్పు లేకపోతే మనిషి బతికలేదు. అలాగే కత్తిని కనుక్కున్నప్పుడు కూడా అలాగే
కత్తి కత్తి లేకపోతే ఇప్పుడు బతుకులేదు. అలాగే స్మార్ట్ ఫోన్ కూడా. స్మార్ట్ ఫోన్ మంచిగా ఉపయోగపడుతుంది, చెడ్డగా ఉపయోగపడుతుంది. దానికి సంబంధించిన ఒక చిన్న కథ చెప్తాండి. శేఖర్ రోడ్డు మీదకి వెళ్ళేసరికి ఆనందరావు ఎదురయ్యాడు. ఏం ఆనందరావు, ఏంటి ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు, దిగులుగా ఉన్నావు ఏంటి అని అన్నాడు. ఏముంది, మా వాడు 3 నెలల నుంచి బడికి వెళ్ళట్లేదు అన్నాడు. 4 తగిలించి పంపించకపోయావా అన్నాడు. అబ్బే లాభం లేదు, ఆ స్థితి దాటిపోయాడు. ఎందుకు అని అంటే 3 నెలల కిందట వాడు తప్పిపోయాడు. తప్పిపోతే నేనేం చేశానంటే వాట్సప్, ట్విట్టరు, ఫేస్బుక్, యూట్యూబ్ వీటన్నిటిలోని మా ఇంటి అడ్రస్సు, నెంబరు, తర్వాత వాడి ఫోటో పెట్టి ఈ పిల్లవాడు దొరికితే తెచ్చివ్వమండి అన్న అని మెసేజ్ పెట్టారు. మరి దొరికాడా అంటే, దొరకడం ఏంటి, 5 నిమిషాలని దొరికాడా. మరి ఇంకేంటి ప్రాబ్లం అన్న. అదే ప్రాబ్లం అన్న. ఏమిటి అనంటే ఆ 2వ రోజుల నుంచి వాడు బడికి వెళ్తుంటే ప్రతివాడు బలవంతంగా వాడిని లాక్కొచ్చి మీ వాడు దొరికాడు రండి అని అప్పచెప్తున్నారు. 3 నెలల నుంచి ఇదే తంతు, వాడిని బడికి వెళ్ళనివ్వట్లేదు నేనన్నా. అలాగా అంటే దాన్ని మనం ఎంతసేపు వాడుకోవాలి, ఏమి చూడాలి అనేది పిల్లలకి మనం గైడ్ చేయాలి. అంతేగాని స్మార్ట్ ఫోన్ తీసి పడాయి, పక్కన పడాయి అని తిట్టి వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టకూడదు. తర్వాత వి అంటే వెర్చ్యూ, మంచితనం, మానవత్వం అలవర్చుకోవాలి, పాజిటివ్గా ఉండాలి. మనం రాయడమే కాదండి, మన మనసు కూడా నిర్మలంగా ఉండాలి. నైతిక విలువల్ని మనం ఆచరించాలి, ఆచరించింది మనం చెప్పాలి, రాయాలి. ఒక ధనవంతుడు ఉన్నాడండి. ఆయన ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళి ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. ఆ చుట్టుపక్కల నుంచి పావురాలు వచ్చి ఆయన మీద వాలాయి, ఆ చుట్టుపక్కల వాలాయి. ఆయన ఇంకా కొన్ని గింజలు తీసుకెళ్ళి రోజు వేస్తూ ఉండేవాడు. చుట్టూ పావురాలు చేరాయి. ఒకరోజు ఆ దేవాలయానికి బయలుదేరితే ఉదయం ఆ పక్కింటి కుర్రాడు వచ్చి, "ఆ, ఏమండి, నాకు ఒక మీ మీద పావురాలు వాళ్తాయి అంట కదా మీ చుట్టూ, నాకు ఒక పావురాన్ని తెచ్చిస్తారా" అని అడిగాడు. అడిగితే సరే తప్పకుండా తెచ్చిస్తాలే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ ఇవాళ ఒక పావురాన్ని పట్టుకొని ఆ కుర్రాడికి ఇవ్వాలి అని ఆలోచిస్తూ వెళ్ళాడు. అది గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం, ఆ రోజు ఒక్క పావురం కూడా అతని దగ్గరికి రాల. అన్ని చుట్టూ తిరుగుతున్నాయి కానీ దరిదాపులకు రాలేదు, దగ్గరలో వాడలేదు. అంటే అతని మనసులో ఉండే నెగిటివ్ ఆలోచనల వైబ్రేషను ఆ పావురాలకి తెలిసిపోయింది. తెలిసిపోయి దగ్గరికి రాల. అలాగా మనం మంచి ఆలోచనలతో ఉంటే మంచి రచనలు చేయగలుగుతాం. మంచి ప్రవర్తన మనలో ఉండాలి, ఆలోచనలు కూడా అలాగ ఉండాలి. అలాంటి విషయాల్ని మనం పిల్లలకు చెప్పి నైతిక విలువలను కాపాడే కథలు రాయాల్సిన, బాల సాహిత్యంలో కథలు రావాల్సిన అవసరం ఉంది ఇంకా. అలాగే ఏ అంటే యాటిట్యూడ్, వాల్యూలో మోరల్ తర్వాత వాల్యూలో అని వి అయిపోయింది. ఏ అంటే యాటిట్యూడ్, వ్యక్తిత్వం. ప్రహ్లాదుడని ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుని పరీక్షించడానికి ఒకసారి ఒక ఇంద్రుడు వచ్చాడు, ఒక బిచ్చగాళ్ళలాగా. మహారాజా నాకు దానం ఇవ్వవు అని అన్నాడు. ఏం దానం ఇవ్వాలి అంటే, నీ వ్యక్తిత్వం నాకు దానం ఇవ్వు అన్నాడు. ఆలోచించకుండా ఇదిగో నా వ్యక్తిత్వాన్ని నీకు దానంగా దారబోస్తున్నాను అన్నాడు. అతనిలోంచి ఒక తేజస్సు అలా బయటకు వచ్చి ఆ బిచ్చగాళ్ళలోకి వెళ్ళిపోయింది, ఆ ఇంద్రుడిలోకి. వెళ్ళిపోయేసరికి మళ్ళీ ఒక నిమిషం అయిన తర్వాత మళ్ళీ ఒక వెలుగు ఆ ప్రహ్లాద మహారాజులోంచి ఇంకొక వెలుగు వస్తుంది. నువ్వెవరు అని అన్నాడు. నేను నీ వీరత్వాన్ని అన్నది. ఏంటి వెళ్ళిపోతున్నావు అన్నాడు. అంటే వ్యక్తిత్వం లేని చోట వీరత్వం ఉండదు, వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఇంకోసారి ఇంకోటి వెలుగు బయటకు వచ్చింది. నువ్వెవరు అన్నాడు. నేను నీ రాజ్యలక్ష్మిని, నీ రాజ్యాన్ని. వ్యక్తిత్వం లేని చోట వీరత్వం ఉండదు, రాజ్యం కూడా ఉండదు, అది వెళ్ళిపోతున్నాను. చూసారా, వ్యక్తిత్వం లేకపోతే మనిషికి ఏమి అసలు ఇంకా మిగతా లక్షణాలన్నీ అతని దగ్గర ఉండవు, మంచి లక్షణాలు. అంచేత వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి, నైతిక విలువల్ని కాపాడుకోవాలి. అలాంటి విషయాలు మన తెలుగు భాషతో పాటు ఆ తెలుగులోని రాసే బాల సాహితీ గ్రంథాల్లో ఉండాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. అలాగే ఎల్లంటే లాయల్టీ. కుటుంబం, స్నేహితులు, విలువల పట్ల శ్రద్ధ, మానవ సంబంధాలు ఉండాలి. ఈ రోజుల్లో మానవ సంబంధాలు విచ్ఛిన్నమైపోయినాయి. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అయిపోయింది, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయింది. ఎలా తయారైందంటే, ఒకసారి ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది. అపార్ట్మెంట్లో ఒక పెద్ద ఆయన లిఫ్ట్లోకి ఎక్కాడు. అతనితో పాటు ఒక యువకుడు ఎక్కాడు. ఆ లిఫ్ట్ బయలుదేరింది. 8 అంతస్తుల లిఫ్ట్ అది. ఆ బయలుదేరితే ఆ కుర్రాడు అన్నాడు, ఏమంటే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, మీరు యూట్యూబ్లో ఉన్నారా అన్నాడు. లేను అని అన్నాడు. ట్విట్టర్లో ఉన్నారా? లేను అన్నాడు. ఫేస్బుక్లో ఉన్నారా అన్నాడు. లేను అని అన్నాడు. మరి దేంటోనే ఎక్కడ చూశానబ్బా అన్నాడు. ఈ అపార్ట్మెంట్లోనే 6వ అంతస్తుల్లోనే 5 ఏళ్ల నుంచి ఉంటున్నాను.
చూసారా? ఇంతకు ముందు ఇప్పుడు కూడా ఒక గ్రామానికి వెళితే ఆ ఊర్లో ఒకళ్ళు దిగారంటే ఆ వాళ్ళు ఎవరింటికి వచ్చారు ఏమిటి తెలిసిపోయేది, ఊరంతా తెలిసిపోయేది. ఇప్పుడు పక్కింట్లోని, పక్క గదిలోని, పక్క ప్లాట్లోని ఏం జరుగుతుందో కూడా, ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ మానవ సంబంధాలు విచ్ఛిన్నం అయిపోయినాయి. ఒకరికొకరు సంబంధం లేకుండా ఎవరికి వారు ఎముడా తీరేలాగా ఉన్నారు. ఆ నైతిక విలువల్ని మనం కాపాడాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన కథలు రావాల్సిన అవసరం ఉంది. మంచి పుస్తకాలు రావాలి. అలాగే అండర్స్టాండింగ్, ఎదుటి వారిని అర్థం చేసుకోవాలి. నీ లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి. కొందరు లైఫ్లోని గోల్స్ పెట్టుకుంటారు, జీవితంలో గోల్స్ అంటే లక్ష్యాలు పెట్టుకుంటారు. ఆ లక్ష్యాల్లో క్లారిటీ లేకపోతే కూడా వాళ్ళు దెబ్బతింటూ ఉంటారు. దానికి సంబంధించిన ఒక చిన్న తమాషాని కథ చెప్తాను. ఒక అతనికి జీవితంలో గొప్పవాడిని అవ్వాలని కోరిక ఉండేది. దేవుడిని ప్రార్థించాడు, దేవుడు ఇచ్చాడు. ఈ భక్త ఏమి నీ కోరిక అన్నాడు. స్వామి, నేను చాలా గొప్పవాడిని అవ్వాలి, నలుగురిని పైకి తీసుకెళ్ళాలి అని అన్నాడు. అలాగే తప్పకుండా తదాస్తు అని మాయమైపోయాడు దేవుడు. రెండో రోజు వీడు లిఫ్ట్ బాయ్గా కూర్చున్నాడు, నలుగురిని పైకి తీసుకొస్తున్నాడు. అయ్యో దేవుడు పప్పులో కాలేశాడు, నా భావాన్ని అర్థం చేసుకోలేదని మళ్ళీ దేవుడిని పిలిచాడు. దేవుడు వచ్చాడు. మళ్ళీ ఏమిటి పిలిచావు అన్నాడు. నేను నలుగురిని పైకి తీసుకెళ్లాలంటే లిఫ్ట్ బాయ్ కాదు స్వామి, నా కళ్ళ ముందు డబ్బు కనపడాలి అన్నాడు. ఓహో అట్లాగా, అయితే తదాస్తు, నీకు కళ్ళ ముందు డబ్బు కనపడుతుందని వెళ్ళిపోయాడు. రెండో రోజు ఏటీఎం దగ్గర వాచ్మెన్గా కూర్చున్నాడు. అందరూ వచ్చి కార్డులు గీకుతున్నారు, డబ్బులు తీసుకెళ్తున్నారు, కళ్ళ ముందు డబ్బులు కదిలిపోతున్నాయి. ఈసారి కూడా దెబ్బ కొట్టేశాడు. దేవుడు అని చేసి మళ్ళీ పిలిచాడు. ఏంటి మళ్ళీ పిలిచావు, మాటకి పిలవక అన్నాడు. స్వామి, కళ్ళ ముందు డబ్బులు కనపడాలంటే ఏటీఎం దగ్గర వాచ్మెన్ కాదు స్వామి, నేను దర్జాగా టేబుల్ దగ్గర కూర్చోవాలని, ఆ టేబుల్ మీదకి డబ్బులు రావాలన్నాడు. తదాస్తు అని మాయమైపోయాడు. రెండో రోజు వీడు సులభ్ కాంప్లెక్స్ దగ్గర టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అందరూ వస్తున్నారు, 5 రూపాయలు వేసి లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నారు. ఈసారి కూడా దేవుడు దెబ్బ కొట్టేశాడు అనుకున్నాడు. అలాగా జీవితంలోని లక్ష్యాలు పెట్టుకుంటారు, మంచిగా ప్రవర్తించాలి, మంచిగా బతకాలనుకుంటారు. ఆ లక్ష్యాల్లో క్లారిటీ లేకపోతే ఇలాగే దెబ్బ కొట్టేస్తూ ఉంటుంది. తర్వాత ఈ అంటే ఎంపతి, సహానుభూతి, ఎదుటి వాళ్ళ కోణం నుంచి మనం ఆలోచించాలి. ఆ తర్వాత ఎస్ అంటే సెల్ఫ్ డిసిప్లిన్, స్వీయ క్రమశిక్షణ. ఆస్తులు ఉన్న వారి కంటే ఆప్తులు ఉన్న వారే అదృష్టవంతులు అంటూ ఉంటారు. అలాగా పాత కథలను వదిలేయద్దు. పంచతంత్ర కథలు, అలాగే తెనాలి రామలింగ కథలు, మర్యాద రామన్న కథలు, ఇలాంటివి మనకు ప్రాచీన కాలం నుంచి వస్తున్న కథలు ఉన్నాయి. అవి పాత తరం కథలు అని చెప్పి వదిలేయకుండా వాటిని కూడా ఈ నెక్స్ట్ తరం పిల్లలకి అందించాలి. అలాగే అవే రాస్తూ కూర్చోకుండా వాటి మూలాలని పట్టుకొని కొత్త కథలు తయారు చేయాల్సిన అవసరం, వర్తమాన పరిస్థితులకు సంబంధించిన రచనలు కూడా బాల సాహిత్యంలో రావాల్సిన అవసరం ఉంది. రచయితలు అది గమనించి దృష్టిలో పెట్టుకుని రాయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. అలాగే ఈ దీంట్లోని నిజాయితీ, క్రమశిక్షణ, మానవత్వం, సానుభూతి, సేవాభావం, సహకారం, ఇలాంటి నైతిక విలువలు ప్రతిబింబించే కథలు ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఈ అవకాశాన్ని నాకు కలిగించినందుకు బిట్టు వెంకటేశ్వర్లు గారికి, అలాగే మునిరత్నం నాయుడు గారికి, ఇంకా ఈ నాతో పాటు ఉన్న డాక్టర్ కె రమేష్ గారికి, చిన్న సంగనబట్ల గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం చక్కగా అంటున్న గారు. మనిషికి ముఖ్యంగా బాల్యంలో నేర్పాల్సింది యుక్తి, సంయమనం. అవి ఎప్పుడైతే అలవడతాయో ఆటోమేటిక్గా కుటుంబ విలువలు, గౌరవం అన్నీ ఏర్పడతాయి. దాంతోపాటు మిత్రత్వం ఏర్పడుతుంది. మిత్రత్వంతో పాటు కుటుంబ వ్యవస్థ, వాటికి ఉన్నటువంటి అభిమానం, ఇవన్నీ కూడా ఏర్పడతాయి. కాబట్టి వారు మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉండే మార్గాలను గురించి తెలియజేశారు. అయితే వీటినన్నిటినీ పాఠ్య పుస్తక రచయితలు మనం వీటిని రచన పాఠ్య ప్రణాళికలో చేరిస్తేనే వీటికి సార్థకత ఏర్పడుతుంది. దానికి తగినట్టుగా ఉపాధ్యాయులు వారి బోధనలో భాగంగా అప్పుడప్పుడు పిట్టకథల ద్వారా వారు పాఠాన్ని బట్టి, పాఠం యొక్క విషయాన్ని బట్టి పిల్లలకు చెప్తే అది వాళ్ళు అనురక్తులు అవుతారు. కాబట్టి ఆ విషయాన్ని చొక్కా వెంకటరమణ గారు తెలియజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత వక్త సంగనబట్ల చిన్న రామకృష్ణయ్య గారు. వారు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా, తెలిసిన నేటి జగిత్యాల జిల్లా ధర్మపురిలో 15/6/1959
పాపయ్య శాస్త్రి గారు దామోదర దంపతులకు జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎంఈడి పట్టాలను పొందారు. వీరు బాల సాహిత్యంలో దాదాపు 1100 కథలు రాశారు పిల్లల కోసమే. దాంట్లో 800 పూర్తిగా వారి కోసమే దీని నుండి కేటాయించి చేయడం జరిగింది. వీరు బాల సాహితీవేత్తే కాకుండా కవి, రచయిత, ఆకాశవాణి, దూరదర్శన్లో లలిత సంగీత గాయకులుగా కూడా ప్రసిద్ధి చెందినటువంటి వారు. రంగస్థల నటులు కూడా. నారదుడు, కర్ణుడు, అక్రూరుడు వంటి పౌరాణిక పాత్రలను వేసి ప్రేక్షకులను అలరించినటువంటి ఘనత వారిది. వారు 1983-2017 వరకు 34 సంవత్సరాలు దాదాపు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి భాషా బోధనలో పూర్తిగా నిమగ్నమైనటువంటి వారు. అదేవిధంగా వీరి కథలన్నీ కూడా దాదాపు 40 పత్రికల్లో వీరివి ముద్రింపబడినాయి. అవి దినపత్రికలు కావచ్చు, వారపత్రికలు కావచ్చు, మాసపత్రికలు కావచ్చు. చందమామ, బాలమిత్ర, బుజ్జాయి వంటి పత్రికల్లో వీరి కథలు ముద్రితమయ్యాయి. ఇక వీరి రచనలు రామకృష్ణ శతకం, నృహరి శతకం, పక్షి సాక్ష్యం, బాలకథలు అవి 10 భాగాలుగా విడుదల చేశారు. ఇక చేప నవ్వింది, బుజ్జి కుందేలు ధైర్యం, మంచి మాటలు, పిల్లల కథలు వంటి ఎన్నో బాల సాహిత్యానికి సంబంధించినటువంటి రచనలు వీరు రాయడమే కాకుండా సొంతంగా ముద్రించి ప్రజలకు అందుబాటులో పెట్టారు. వారు కవి, రచయిత, ఉపాధ్యాయుడు కాబట్టి వారి ఉపాధ్యాయ వృత్తిలో వారు అనుభవించిన అనుభవాన్ని ఇప్పుడు ఈ సదస్సులో ఈనాటి శీర్షిక జరిగినట్టుగా సమన్వయపరిచి చెప్పవలసిందిగా నేను వారిని అభ్యర్థిస్తున్నాను. రామకృష్ణయ్య గారు రండి సార్, మాట్లాడండి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. ముందుగా ఈ కార్యక్రమాన్ని మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు బిట్టు వెంకటేశ్వర్లు గారికి, అదేవిధంగా మోడరేటర్ మునిరత్న నాయుడు గారికి, అదేవిధంగా ఇంతకుముందే ప్రసంగించినటువంటి చొక్కాపు వెంకటరమణ గారికి, డాక్టర్ రమేష్ గారికి, ఇతర సాంకేతిక సిబ్బందికి మరియు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వింటున్న ప్రేక్షకులకు, అదేవిధంగా ఆ తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించే వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను 34 సంవత్సరాలు తెలుగు పండితునిగా పనిచేశాను. అందువల్ల మీరు ఇవాళ తీసుకున్నటువంటి శీర్షిక ఏదైతే ఉందో రెండింటికి నాకు సంబంధం ఉంది. ఒకటి, తెలుగు భాషను మనం ఎట్లా అభివృద్ధి చేయాలి. రెండవది బాల సాహిత్యం. ఈ రెండిట్లో నాకు అది ఉన్నది. వాస్తవంగా నాకు చిన్నప్పటి నుంచి కథలంటే చాలా ఇష్టం. చందమామ, బాలమిత్ర కథలు చదివిన తర్వాత నాకు ఆ కథలంటే చాలా ఇష్టం ఏర్పడింది. అదే ఈరోజు నేను ఇన్ని కథలు రాస్తా అనుకోలేదు, అవి ప్రచురించబడతాయని కూడా నేను అనుకోలేదు. అన్ని కథలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ కథలు నేనే రాశానా అని. అది ఎందుకో మరి దైవ నిర్ణయం అలా ఉంది. ఇప్పుడు విశ్రాంత ఉపాధ్యాయుడిన 8 సంవత్సరాలై నేను 8 సంవత్సరాలుగా నేను పిల్లల కథలు రాస్తున్నాను. అంతకుముందు నేను 2000 సంవత్సరం కన్నా ముందు నేను పద్యాలు రాసేవాడిని. అలాగే 2 శతకాలు కూడా నేను రాయడం జరిగింది. ఒకటి వాస్తవంగా రామకృష్ణ శతకం, దాని పేరు పిల్లల నీతి శతకం. అది ఒక విధంగా చెప్పాలంటే ఆటవెల్ది ఛందస్సులో ఉంది. దానికి శ్రీనారాయణ రెడ్డి గారు నా అదృష్టం కొద్ది ముందు మాట రాశారు. తర్వాత భక్తి శతకం ఒకటి రాస్తా అన్నాను విశ్రాంత ఉపాధ్యాయుని అయినాక. నుహరి శతకం అని మా స్థానిక ఇలువెలుపు లక్ష్మీనరసింహస్వామి మీద కంద పద్యాల్లో శతకం రాశాను. ఎందుకంటే కట్టమంచి రామలింగారెడ్డి గారు అన్నట్టు కందం రాసినాడే కవి అన్నాడు కదా, అందువల్ల కందాలతోనే రాయాలి అని చెప్పి ఏమిటి దాన్ని నాకు ఒకటి పట్టుదల బాగా. ఏదన్నా కఠినం అనిపిస్తే దాన్నే సాధించాలి అనే
పట్టుదల బాగా ఉంది నాకు. ఇంకా రెండవది ఏంటంటే, నాకు ఉపాధ్యాయ వృత్తి మంచిగా సహకరించింది. పిల్లలతో సాహచర్యం ఎక్కువ అయిపోయింది. ఫస్ట్ నిజంగా చెప్పాలంటే 2000 సంవత్సరం తర్వాత పిల్లలు ఒక పాఠశాలలో కథలు చెప్పమనేవారు నన్ను. నాకు తెలుసున్న కొన్ని కథలు చెప్పాను వాళ్ళకు. కొన్ని కథలు చెప్పిన తర్వాత నాకు అనిపించింది, ఈ పిల్లలకు నేనే కథలు కల్పించి ఎందుకు చెప్పకూడదు, ఎక్కడో చదివి చెప్పే బదులు అని. ఆ విధంగా పిల్లలకు కథలు చెప్పిన తర్వాత నేను పత్రికలకు పంపేవాడిని. నా విజయరహస్యం అదే. పిల్లలకు చెప్పిన తర్వాతనే ఆ కథను పత్రికలు పంపేవాడిని. అది ప్రచురించి నాకు ఆ బొమ్మలు చూసుకొని సంతోషమయ్యేది. ఆ పిల్లలకు కూడా చూపేవాడిని. అంటే మొట్టమొదలు ప్రాక్టికల్ అయినాకనే నాకు థియరీ అయింది నిజంగా చెప్పాలంటే. సో ఇప్పుడు మనకేందంటే, ఈ పిల్లలకు తెలుగు భాష మీద కూడా మక్కువ ఏర్పరచాల్సిన బాధ్యత తెలుగు ప్రజలందరి మీద కూడా ఉంది. అందరూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా వాస్తవంగా తెలుగు భాష మీద మమకారం పెంపొందించాలి. ఎందుకంటే అది మన మాతృభాష. అది శ్రీకృష్ణదేవరాయలు అంతటి వాడు కూడా తెలుగు భాషను దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. తెలుగు దేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల భుండ తెలుగు కండ, ఎల్ల నృపులు గొరువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. ఇలా శ్రీకృష్ణదేవరాయలకు ఒక్క భాష కాదు, చాలా భాషలు వచ్చినటువంటి చక్రవర్తి ఆయనే. సాహితీ సమరాంగణ సార్వభౌముడు. మరి అలాంటి వ్యక్తి, అన్ని భాషలు వచ్చిన వ్యక్తి కూడా దేశ భాషల్లో తెలుగే గొప్పది అని చెప్పినప్పుడు ఆ తెలుగుకు మనం గౌరవం ఇవ్వాలి, మన బాధ్యత కూడా. అయితే ఇక్కడ ఈ పిల్లలు కథల పట్ల చాలా ఆకర్షితులు అవుతారని నేను గ్రహించాను. ఎందుకంటే ఒక్కటి, వాళ్ళకి ఇష్టమైన రీతిలో కథలు చెప్పాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం సాంకేతిక అభివృద్ధి చెందడం వల్ల ఎలా తయారైందంటే వ్యవస్థ, సెల్ ఫోన్లు చూస్తున్నారు, చూడనివ్వండి. పుస్తకాల వైపు, కథల పుస్తకాల వైపు మళ్లించాల్సిన బాధ్యత మనది. అంటే ఏంటి అంటే, ఈనాటి రచయితలందరూ కూడా పిల్లలు ఆసక్తి కొలిపే విషయాలను రాసి వారిని మెప్పించి పుస్తకాలకు వాళ్లను మళ్లించాలి. అది పెద్ద బాధ్యత రచయితలది, ఉపాధ్యాయులది కూడా. ఎందుకంటే ఆసక్తి కొలిపే రచనలు ఉంటే పిల్లలు మనం వద్దన్న పుస్తకం తీసుకొని చదువుతారు. అది ఖచ్చితం. నాకు మాత్రం అది ఆ విషయం అనుభవ జ్ఞానంతో చెప్తున్నాను. ఒక కథ చెప్పిన తర్వాత అయిపోయింది అంటే తెల్లవారి మళ్ళీ చెప్పమనేవాడు. అంటే ఏంటి, ఆ కథ వాళ్ళకి అంతా నచ్చింది అని. అంటే ఇలా ఎవరన్నా మాట్లాడుతుంటే కూడా పిల్లలే కంట్రోల్ చేసేవాళ్ళు వాళ్ళు మాట్లాడక. అంటే ఎంత వాళ్ళకి ఆసక్తి ఉన్నది అన్నది మనకు అర్థమైపోతుంది. ఇకపోతే ఈరోజు మనకు బాల సాహిత్యం మన యొక్క ఉపశీర్షిక బాల సాహిత్యం అంటే ఏమిటి అని మనం ప్రశ్న వేసుకుంటే, ఇందులో కథలు వస్తాయి, గేయాలు వస్తాయి, నాటికలు వస్తాయి, గేయ కథలు వస్తాయి, అభినయ గేయాలు వస్తాయి, అలాగే నీతి పద్యాలు, ఏకపాత్రలు, ఇవన్నీ కూడా బాల సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా బాల సాహిత్యంలో భాగాలు ఇవన్నీ. ఇంకా పిల్లలు చిన్నప్పుడు ఇళ్లలో ఉంటే తొలి గురువు తల్లే, వాళ్లకు అమ్మనే తొలి గురువు. ఎందుకంటే పిల్లవాడి ఇంట్లోనే ఫస్ట్ మాట్లాడడం, తర్వాత వినడం నేర్చుకుంటాడు. అక్కడి నుంచి మొదలవుతుంది వాడి చదువు. ఎందుకంటే తల్లిని, పెద్దవాళ్లను చాలా జాగ్రత్తగా పిల్లలు అనుకరిస్తారు ఇంట్లో. ఇప్పుడు ఉదాహరణకు ఒక తల్లి, ఒరే ఆవును తెచ్చి కట్టేయిరా అంటే ఆవును తీసుకొచ్చిన తర్వాత చూస్తాడు, ఓహో ఆవులు అంటే దీనికి కొమ్మలు ఉన్నాయి, ఇది ఆవు అని. నెక్స్ట్ తర్వాత అరే గుర్రాన్ని తీసుకురారా అనగానే గుర్రం చూస్తాడు, ఓ దీనికి కొమ్ములు లేవు, దీనికి తేడా కనుక్కుంటాడు. అంటే చిన్నప్పుడే వాడికి జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. ఇంకొకటి, పిల్లలు చాలా మట్టుకు సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. ఆ సందేహాలకు పెద్దవాళ్ళు విసుక్కోకూడదు, వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే
వాళ్ళ సందేహాలు తీరాలి. వాళ్ళకి సందేహాలతోని నిజంగా చెప్పాలంటే ప్రశ్నలు జవాబుల ద్వారానే వాడి జ్ఞానం చాలా అభివృద్ధి చెందుతుంది. ఈ సందేహాలకు సంబంధించిన ఒక చిన్న కథ చెప్తాను నేను. ఒక ఊర్లో ఒక హరిదాస్ గారు హరికథ చెప్పడానికి వెళ్ళాడు. ఆ ఊరి గ్రామం జనంతో ఒక మాట అన్నమాట, మీరందరు పెద్దవాళ్ళు కూర్చోండి, నేను చెప్తాను, కానీ పిల్లవాళ్ళు మాత్రం ముందర కూర్చోనివ్వకండి, వెనక కూర్చోబెట్టండి. వాడు ఆయనకు భయం ఏమిటంటే వాళ్ళు సందేహాలు అడుగుతారు. పిల్లల్ని వెనుక సరే అని చెప్పి వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని పిల్లల్ని అంతా వెనుక కూర్చోబెట్టారు, పెద్దవాళ్ళని ముందు కూర్చోబెట్టారు. ఆయన కథలో కథగా ఒక పిట్ట కథ వచ్చింది. ఆ పిట్ట కథలో ఒక ఆకు ఒక మట్టి గడ్డతో అందట. ఏమనంటే, ఓ మట్టిగడ్డ మట్టిగడ్డ, నువ్వు నా పైన కూర్చో, ఎప్పుడు గాలి వచ్చినప్పుడు నేను కొట్టుకపోను, నువ్వు నాకు ఉపకారం చేసిన దానివి అవుతావు అందట. సరే అంది మట్టిగడ్డ. అలాగే మట్టిగడ్డ అందట, అలాగే ఓ ఆకు, నువ్వు నా పైన కూడా కూర్చో, ఎప్పుడు వర్షం పడితే నేను కరిగిపోను, నువ్వు నాకు అడ్డు ఉంటావు కనుక అని చెప్పి. వెంటనే అందులో ఉన్న మొదటి వరుసలో కూర్చున్న ఒక వ్యక్తి లేచి, అయ్యా గాలి వాన రెండొకసారి వస్తే ఎలా అడిగాడు. ఎవరో కాదు, పిల్లడు. ఆ బాలుడు తప్పి ముందర కూర్చున్నాడు. అందువల్ల ఇలాంటి సందేహాలు చాలా పిల్లలకు వస్తాయి. సగర కుమారులందరూ కూడా సముద్రం తవ్వారు అని మనం పాఠంలో చెప్తున్నప్పుడు, సార్ సముద్రం తవ్వితే మట్టి ఎక్కడ పోసారు వాటి అడుగుతారు పిల్లడు. మట్టి ఎక్కడ పోసారంటే ఎవరో ఉపాధ్యాయుడు తెలివైన వాడు అయితే ఎవరేమో సముద్రం బయట పోసారా అంటే వాడు ఊరుకుంటాడు. కానీ అది నీకెందుకురా మట్టి గురించి, ఇవన్నీ మనం మాట్లాడకూడదు వాటితో. ఆ పిల్లల్ని చక్కగా చూసుకోవాలి. పిల్లవాళ్ళు నిజంగా దేవునితో సమానమే. మరి కాబట్టి వాళ్లకు ఏది సందేహాలు వచ్చినా ఉపాధ్యాయులు వాళ్ళ సందేహాలను తీర్చాలి. ఈరోజు సామాన్యంగా మనం సమాజంలో చూస్తున్నాం, నైతిక విలువలు లోపించాయి అనడం. ఈ నైతిక విలువలు ఎందుకు లోపించాయి అంటే, వాళ్లకు సరైన విధంగా మనం నైతిక విలువలు అభివృద్ధి చేయడం లేదు. ఎందుకు అంటే కారణం మనం చూస్తున్నాం. ఇప్పుడు పంచతంత్ర కథలు ఉన్నాయి. విష్ణు శర్మ గారు సుదర్శనుడు అనే రాజు కొలువులో ఉన్నటువంటి పెద్ద పండితుడు 6 నెలల్లో ఆ పిల్లల్ని వాళ్ళకి ఇష్టమైన కథలు చెప్పి వాళ్ళని విజ్ఞానవంతులను చేశాడు. కాబట్టి కథల ద్వారా ఏదంటే అది సాధించవచ్చు మనం. వాళ్ళకి ఇష్టమైన కథలు ముందే చెప్పాను నేను, ఆసక్తి కలిగించే కథలు ఉండాలి. కొంత హాస్యం కూడా ఉంటే ఇంకా మరీ మంచిది. ముఖ్యంగా తెనాలి రామలింగని కథలు కానీ, మన ప్రాచీన కథలు, పరమానంద శిష్యుల కథలు కానీ, ఇవి కూడా వాళ్ళకు చాలా నవ్విస్తాయి. అంటే మనం చెప్పే విధాన్ని బట్టి ఉంటుంది, అలా అది ఉంటుంది. అందువల్ల పిల్లలకు నైతిక విలువలతో పాటు కొంత హాస్య మేళవింపు కూడా ఉంటే చక్కగా కథలు వింటారు. మన ఆంగికాభినయం కానీ వాచికాభినయం కానీ దానికి తగ్గట్టుగా ఉంటే పిల్లలు ఆకర్షింపబడతారు. ఈరోజు చూస్తుంటే మనకు దురదృష్టం ఏంటంటే, చందమామ బాలమిత్ర లాంటి పత్రికలు ఈ రోజుల్లో లేవు. బాలల మాస పత్రికలు బుజ్జాయి, ఇవన్నీ అప్పట్లో ఉండేది, చంద్రబాల, ఇవన్నీ ఇప్పుడు లేవు. ఇప్పుడు సరే 1, 2, 3 పత్రికలు ఉన్నాయి బాలలకు సంబంధించినటువంటి పత్రికలు, మొలక్క కానీ, బాలబాట కానీ, అదేవిధంగా బాలచెలిమి కానీ. పాపం ఆ సంపాదకులు కష్టపడి పిల్లల కథలు వేస్తున్నారు. అయితే ప్రసిద్ధ పత్రికలైనటువంటి ప్రముఖ పత్రికలైన చందమామ బాలమిత్ర ఈరోజు లేవు. కానీ ఈరోజు దినపత్రికలు, వారపత్రికలు వీళ్లే బాల సాహిత్యాన్ని ఒక విధంగా పెంచి పోషిస్తున్నారు. చాలా శుభ పరిణామం. వారంకొక రోజైనా కొన్ని పత్రికలు కథలు ప్రచురిస్తున్నాయి, కొన్ని పత్రికలు రోజు కథలు ప్రచురిస్తున్నాయి. ఇది చాలా గొప్ప విషయం. బాల సాహిత్యానికి వారు కూడా మరి సేవ చేస్తున్నారు అనడానికి ఇది నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రీతిగా మనం పిల్లల్ని, పెద్దవాళ్ళు, ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేయడం ద్వారా పిల్లలకు కథలు చెప్పే ఓపిక వారికి లేదు. సమిష్టి కుటుంబాలు అంతకన్నా లేవు. తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ వాళ్ళు గ్రామాల్లో ఉంటున్నారు, పట్టణాల్లో పిల్లవాడి తల్లిదండ్రులు వాళ్ళు ఉంటున్నారు. అలాంటప్పుడు సమిష్టి కుటుంబాలు లేక వాళ్ళు కథలు చెప్పేవారు మృగ్యమైపోయినారు వాళ్ళు. అందువల్ల పిల్లల్లో మరి ఉపాధ్యాయులు కూడా కొద్దిగా ఈ విషయంలో చొరవ తీసుకొని వారికి నైతిక విలువలు పెంపొందించేలాగున కథలు చెప్పాలి, మంచి మంచి కథలు. నైతిక విలువలు అంటే ఏంటి? ఇప్పుడు మనము
చదువుకున్నాం. ఏంటంటే గాంధీ గారు కూడా చిన్నప్పుడే హరిశ్చంద్ర నాటకం చూశారు, శ్రావణ కుమార్ని చూసిన తర్వాత ఆయన మనసు మార్చుకొని అప్పటి నుంచి సత్యం పట్ల, అహింస పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాడు అని చెప్పి. కాబట్టి చిన్నప్పుడు మొక్కై వంగంది మానై వంగున అని మనకు సామెతనే ఉన్నది. చిన్నప్పుడే వాళ్ళ గిట్ట వాడి హృదయానికి అంకితం, వాడి హృదయంలో గిట్ట తట్టుకుంటే వాడు ఖచ్చితంగా పెద్దగా అయిన తర్వాత కూడా వాడు నైతిక విలువలు మర్చిపోడు. నేను చాలా మందిని చూసా. ఇప్పుడు నా శిష్యులు చాలా మంది కొంతమంది ఉన్నారు, వాళ్ళంతా కూడా ఇప్పటికీ నమస్కారం సార్ని గౌరవిస్తారు. ఓహో వీడికి మంచి మర్యాద ఉన్నదని వాడికి కీర్తి, ఉపాధ్యాయుడికి కీర్తి, తల్లిదండ్రుడికి కూడా కీర్తి వస్తుంది. సమాజం కూడా మంచి సమాజం రూపొందుతుంది. ఒక మామిడి టెంక నాడితే ముందు ముందు ఎలా అయితే కొన్ని రోజుల తర్వాత మరి పండ్లు కాస్తుందో, ఈ రోజు మనం భారత పౌరులైనటువంటి పిల్లలకు మంచి కథలు చెప్పి విజ్ఞానవంతులుగా చేస్తే రేపు మంచి సమాజం రూపొందుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అందరూ నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చి పిల్లలకు మంచి మంచి కథలు చెప్పాలి. అదేవిధంగా కథలే కాకుండా వాళ్లకు బడి అంటే ఆసక్తి ఉండేటట్టు చేయాలి. అందుకేం చేయాలంటే ఇప్పుడు అభినయ గేయాలు ఉన్నాయి. అభినయ గేయాలు గేయం పాడుకుంటూ టీచర్ వాళ్లతోని చేయిస్తుంటే ఆ పిల్లలు ఆనందపడతారు, చూసి సంతోషపడతారు, వాళ్లకు సంతోషం అనిపిస్తుంది. పిల్లల సంతోషమే మన సంతోషం. ఎలా మలిస్తే అలా మలుగుతారు వాళ్ళు. ఎందుకంటే పిల్లలకు ఏం తెలియదు. వాళ్ళు టీచర్ చెప్పిన మాటల్లే వాళ్ళకు టీచర్ గొప్ప. ఏ పిల్లవాడినైనా చిన్నప్పుడు ఒరే నువ్వు భవిష్యత్తులో ఏమవుతావురా అంటే వాడు ఏ కలెక్టరో డాక్టరో అనడు, వాడు చెప్పేది నేను టీచర్ అవుతా అంటాడు. అంటే ఒక పిల్లవాడి దృష్టిలో ఉపాధ్యాయుడు చాలా గొప్ప వ్యక్తి. కాబట్టి మరి మనం సమాజంలో కూడా చూస్తున్నాం, ఈరోజు ఎంత పెద్ద హోదాలో ఉన్నా వాళ్ళని తయారు చేసింది ఉపాధ్యాయుడే. కాబట్టి నిజంగా ఉపాధ్యాయుని కృషి చాలా గొప్పది. ఈ విషయంలో నా అనుభవంలో నేను ఆలోచించింది ఏంటంటే పిల్లల కథలు బాగా ఆసక్తి ఉన్నదని నేను కథలు రాయడం ప్రారంభించాను. అయితే మొట్టమొదలు మాత్రం నాకు తెలిసిన కథలు చెప్పేవాడిని కానీ నేను రాసేవాడిని కాదు. ఇలా చందమామ బాలమిత్రులు కూడా రాస్తానని నేను అనుకోలేదు. అసలు అనుకోకుండా నాకు ఆ అవకాశం కలగడం, మరి ఈరోజు మీ అందరి ముందు మాట్లాడడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను నేను. కాకపోతే నాకేంటంటే ఒకటి, పుస్తకాలు ప్రచురించుట్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కథల పుస్తకాలు. ఎందుకంటే ప్రతి రచయిత కూడా పుస్తకం ప్రచురించాలంటే మరి కొంత ఆర్థిక సమస్యతో ముడిపడి ఉన్నది. మరి దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి కొద్దిగా రచయితలకు కూడా సాయం చేస్తే చాలా బాగుంటుంది. ఇకపోతే మరి మనం చూస్తుంటే చిన్నప్పుడు చిత్రాలు, బొమ్మల యొక్క పాత్ర బాగా ఉంటుంది బాలల కథల్లో. పిల్లల కథల్లో బొమ్మలు చాలా ముఖ్యం. చందమామలో ఆ రంగురంగుల బొమ్మలు, బాలమిత్రులు ఆ బొమ్మలు చూసి బాగా ఆకర్షితులు అయ్యేవారు పిల్లలు. ఆ కథకు తగ్గ బొమ్మ చూసి చాలా ఇంప్రెస్ అయ్యేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే ఎంత బాగుంది, ఆ చూస్తేనే ఒక ఆనందం అనిపించేది వాళ్ళు. సో ఈ చిత్రకారుల యొక్క పాత్ర ఈ బాలల కథల్లో చాలా ముఖ్యమైనది ఈరోజు మనం తీసుకున్నట్టయితే. ఇకపోతే చిన్నప్పుడే మనం చూస్తున్నాం పిల్లలకు ఆటల ద్వారా విద్యా బోధన జరుగుతున్నది. కొన్ని ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో నేను చూశాను, క్లాప్స్ అంటారు, అంటే చప్పట్లు అని పిల్లలకు తెలిసిపోతుంది, ఒక పదం వచ్చినట్టు ఇండైరెక్ట్ గా వాళ్ళకు, చదువు అని చెప్పకుండా. సో అలాగే ఇంకా మనం తీసుకున్నట్టయితే మేము పిల్లలప్పుడు చదివిన 1వ తరగతిలో ఆ బాలగేయాలు వింటుంటే, అప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు గొప్ప పండితుడు, మరి ఆయన ఆ పుస్తకానికి సంపాదకుడు. మరి ఆయన రాసినటువంటి ఆ 1వ తరగతులు మొన్న ఎవరో నాకు అనుకోకుండా చూసింది. చిన్నప్పుడు కూడా మాకు అవన్నీ నోటికైపోయినాయి ఆ బాలగేయాలు, అంత బాగున్నాయి బాలగేయాలు. ఎందుకంటే ఆదివారం నాడు అరటి మొల్చినది, సోమవారం నాడు సుడి వేసి పెరిగినది, మంగళవారం నాడు మారాకు తొడిగినది, బుధవారం నాడు పొట్టి గెలవేసినది, గురువారం నాడు గుబురులో దాగినది, శుక్రవారం నాడు చూడక పండినది, శనివారం నాడు చకచక గెలకోసి అందరికి పంచితిమి అరటి అత్తములు. అబ్బాయి అమ్మాయి అరటి పండు ఇదిగో. ఎంత మంచి, అంటే చిన్నప్పుడు విన్నదే ఇప్పటికి గుర్తున్నదంటే ఎంత మంచి బాలగేయాలు. అలాగే చెమ్మ చెక్క, చరడేసి మొగ్గ, అట్లు పోయంగా, ఆరగించంగా, ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగా, రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగా, ఆ ప్రాసలు
అవి ఎలా కలిపారంటే ఎంత అద్భుతంగా ఉన్నాయి ఆ గేయాలే. బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది అంటే ఇప్పటి వరకు ఎందుకు గుర్తున్నాయంటే ఆ గేయాల్లో అంత దాన్ని ఏమంటాం మనం, శక్తి ఉన్నది, అంత గొప్ప సామర్థ్యం ఉన్నది. అందువల్లనే పిల్లలమైనా ఇప్పటికైనా మనం మర్చిపోలేనటువంటి గేయాలు ఉన్నాయి. అలాంటి గేయాలు రావాలి, పిల్లలు కూడా సంతోషపడతారు, ఎప్పుడు పాడుకుంటారు వాళ్ళు. అది ఇంకపోతే నాటికలు కూడా మనం నైతిక విలువలుగా కాకుండా ఈ రోజుల్లో ఉన్నటువంటి ఏది మన పచ్చదనం పరిశుభ్రత గురించి కానీ లేదా మొక్కల పెంపకం గురించి కానీ ఆ విధమైనటువంటి హాస్యభరితంగా కొంత నాటికలు కూడా రచిస్తే వాళ్ళు కూడా మరి పాఠశాలలో కూడా నాటికలు ప్రదర్శిస్తే వాళ్ళు కూడా చాలా ఆకర్షితులైపోయి దాని పట్ల మోజు పెంచుకుంటారు. ఇకపోతే ఇక పిల్లల్లో ముందు మనం పుస్తక పఠనం అలవాటు చేయాలి. ఒక కథ చెప్పిన తర్వాత కానీ చదివించిన తర్వాత కానీ వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడగాలి. అప్పుడు ఆ పిల్లలు ప్రశ్నకు జవాబులు చెప్తారు. మనం ఊహించని జవాబులు కూడా వస్తాయి. నేను మా ఇంట్లోనే మా మనమరాళ్లకు ఒక ప్రశ్న వేశా. ఒరే, ఒక డేగా పైన ఎగురుతుంది, కింద కోడి ఉంది, ఆ కోడికి 2 పిల్లలు ఉన్నాయి. ఆ డేగా కిందికి వచ్చింది, వచ్చే తర్వాత ఒక పిల్ల లేదు, ఏమైంది అడిగారు. పిల్లలకు సామాన్యంగా ఇలా నేను ఇలా వచ్చేస్తాను, అప్పుడప్పుడు ప్రశ్నలు వేస్తాను. మా మనమడు ఊహించని జవాబు చెప్పాడు. ఈ కోడి పిల్ల ఏమైంది, పైనుంచి చూస్తే దానికి 2 పిల్లలు కనబడ్డాయి, డేగకు కిందికి దిగిన తర్వాత ఒక పిల్ల లేదు, ఇంకో పిల్ల ఏమైంది. వేరే ఉన్నారు పిల్లలు కొంతమంది, వాళ్ళు ఏమన్నారంటే ఒకళ్ళు ఆ కోడి దాచి వచ్చింది అన్నారు, ఇంకోళ్ళు ఏమన్నారు ఆ కోడి వెంటకు దాక్కున్నది అన్నారు. ఈ పిల్లవాడు మా మనవాడు ఏం చెప్పాడంటే దానికి దృష్టి దోషం ఉంది అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను, అబ్బా ఈ జవాబు ఏమిటి అసలు, అంటే మనం ఊహించని జవాబు ఇది నిజంగా. దానికి దృష్టి దోషం అంటే అక్కడ ఉన్నది ఒకటే పిల్ల వాస్తవంగా, కానీ నేను 2 అని చెప్పాను, దాని దృష్టి దోషం ఉంది అన్న. కొన్ని ఎలా ఉంటాయి పిల్లల జవాబులు అంటే మనం ఊహించినంత అద్భుతంగా ఉంటాయి, మనం అసలు ఊహించలేము, ఈ జవాబు వాళ్ళు చెప్తారని కూడా అనుకో, అలా ఉంటాయి కొన్ని. కాబట్టి ప్రశ్నలు అడగడం ద్వారా పిల్లలు చాలా జాగరూకులై ఉంటారు. కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే నటిస్తారు, విన్నట్టు పాఠాన్ని విన్నట్టు కథలు విన్నట్టు నటిస్తారు. ఈ ప్రశ్నలు అడగడం ద్వారా వాళ్ళు కూడా జాగరూకులు అవుతారు, అమ్మో నన్ను అడుగుతారేమో ఈ కథ వినాలి అని. కాబట్టి అల్లరి చేయకుండా ఉంటారు ఎప్పుడు, అంటే వాళ్ళకి ఆసక్తి గొలిపే అంశాలు ఉన్నప్పుడు మాత్రమే. ఇంతకుముందే చెప్పినట్టు హాస్య కథలు, పరమానంద శిష్యుల కథ, పాత కథలని మనం తీసివేయకూడదు. ఎందుకంటే మంచి ఎక్కడ ఉన్నా తీసుకోవాలి, అది పాతది కానీ కొత్త కానీ ఏదన్నా కానీ మంచిని తీసుకోవడం మన యొక్క కర్తవ్యం. పిల్లల్లో మార్పుకు, ఎందుకంటే ఇవాటి వరకు కూడా ఇప్పుడు సాంకేతిక సహకారం, సాంకేతిక అభివృద్ధి ఎక్కువ అయినప్పటికీ కూడా పిల్లలు పాత కథలు చెప్పినా కొంతమంది చాలా ఇష్టపడుతున్నారు. నాకు అది కొంతమంది తల్లిదండ్రులు నా కథ విన్న తర్వాత పెడుతున్నారు వాళ్ళు ఆడియో, సారీ తాతయ్య ఈ కథ బాగుంది, దీన్ని మళ్ళొకసారి కోతి కథ పెట్టండి అంటారు. జంతువుల కథలు మరీ వాళ్ళని ఎక్కువ ఆకర్షిస్తున్నాయి. ఎందుకంటే జంతువులలో ఉన్నటువంటి ముఖ్యంగా కోతి అంటే పిల్లలకు చాలా ఇష్టం ఉంటుంది, నేను గమనించింది ఏంటంటే. సో ఇలాంటి కథలు పిల్లలకు అవి ఏం చేస్తాయి, ఆపదలో ఇప్పుడు మన సార్ చెప్పినట్టు, మునరత్న నాయుడు గారు చెప్పినట్టు ఏంటంటే యుక్తి ఎలా తప్పించుకుంటుంది, అది ఆపద వస్తే ఎలా, అది మనకు పంచతంత్రంలో కూడా చిన్నేసూరి మనకు అజ్జేశాడు. ఏంది అంటే ఒక కొంగ చేపను తీసుకుపోయేటప్పుడు ఒక గుట్ట మీద కొండ మీద పెట్టుకొని తినడం, ఆ తర్వాత ఒక ఎండ్రిక్కాయని చివరిగా పట్టుకుంటే ఆ ఎండ్రిక్కాయ యుక్తితోని నీ మెడ నేను పట్టుకుంటా అని అజ్జేయడం, ఇవన్నీ మనకు యుక్తి కథలు కూడా పంచతంత్రంలో మనకు కనిపిస్తాయి. అయితే వాటిని తీసుకొని వాటి ఆధారంగా మనం ఈనాటి సమాజానికి కావాల్సినటువంటి కథలు కూడా రచయితలు కొత్తగా రాయాలి. ముఖ్యంగా హింస, పగ, ద్వేషం ఇలాంటివి ఉండకూడదు, వాటి వల్ల ఏం నష్టాలో వివరించాలి. అలా స్నేహం, అదేవిధంగా దాతృత్వం, ముఖ్యంగా ఈరోజు కావాల్సింది ఏంటంటే సేవా గుణం అలవాటాలి పిల్లలకు. తల్లిదండ్రులను మంచిగా చూసుకోవడం, గురువు గారిని గౌరవించడం, ఇవన్నీ
నైతిక విలువల కిందకి వస్తాయి. అసూయ లేకుండా ఉండడం, వాడికి ఎక్కువ మార్కులు వచ్చాయంటే వీడికి అసూయ, అలా ఉండకూడదు. ఎందుకంటే వాడిని మించి చదివేటట్టు వాడిలో కలగాలి తప్ప వాడి మీద అసూయ ఉండకూడదు. అలాంటి కథలు మనం రాయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అసూయ అన్నది దేశం వీటి దరిక రానివ్వకుండా మనం ప్రతి ఉపాధ్యాయుడు కానీ తల్లిదండ్రులు కానీ అది చేయాలి. ఇది చూస్తున్నాం సమాజంలో చాలా మంది అనేది ఏంటంటే నైతిక విలువలు లేవు అని. నైతిక విలువలు లేకపోవడానికి కారణం తల్లిదండ్రులు కూడా కొంత కారణం. ఎందుకంటే పిల్లవాడికి మంచి కథలు చిన్నప్పుడే చెప్పి మంచిగా చేస్తే సమాజంలో మంచిగా తయారవుతారు. వాళ్ళు చిన్నప్పటి నుంచే ఒక సంస్కారం, పెద్దవాళ్లను మీరు అనడం, గౌరవించడం, ఇలాంటివి ఉంటే నేను అది చూశాను. ఎందుకంటే మంచి అలవాట్లు నేర్పడం పిల్లలకు చిన్నప్పటి నుంచి, ఇలాంటి అలవాట్లు నేర్పడం ద్వారా వాళ్ళు కూడా అందుకు సంబంధించినటువంటి కథలు కూడా రాయాల్సిన అవసరం మనకు. ఈ కథల ద్వారా నేనైతే చాలా గమనించాను. కథల ద్వారా ఇప్పటికి కూడా పిల్లలు చాలా మన ఆసక్తి కనబరుస్తున్నారు. నేను ఒక పుస్తకం మా దగ్గరి బంధువులకు ఇచ్చాను, కథలు పిల్లలకు చెప్పుకొని. అది బొమ్మలతో నిర్మాణంగా బాల నీతి కథలని మంచి బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలు చూపుకుంటూ ఆ పాప చెప్తే ఆ పాప నిద్రపోయి రోజు ఒకటే కథ చెప్పుకుంటుంది వాళ్ళ అమ్మను. అనుకోకుండా ఆ పుస్తకం దొరకలేదట. మా ఇంటికి వచ్చి అదే కథ చెప్పమంటుంది, నా కథ ఎక్కువ గుర్తు లేదండి, ఆ పుస్తకం ఇస్తారా అని. సరే అని చెప్పి తీసి ఇచ్చాను. అంటే ఏంటంటే వాళ్ళకి నచ్చిన కథను మళ్ళీ మళ్ళీ వింటారు తప్ప, ఆ బొమ్మలు చూస్తారు తప్ప, వాళ్ళు అందులో ఉన్న నీతిని కూడా మనం ప్రశ్నల రూపంలో వాళ్ళ దగ్గర నుంచి రాబట్టవచ్చు. ఇందులో ఏం నేర్చుకున్నావు, ఏమిటి, నీకేం నచ్చింది, ఎందుకు నచ్చింది, ఇలాంటి ప్రశ్నలతోని ఆ పిల్లల ద్వారా కూడా మనం మంచి ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం మనకున్నది. ఇకపోతే మనం రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి, నోబెల్ ప్రైజ్ గ్రహీత, మరి ఆయన కూడా బాల్యం గురించి అద్భుతంగా చెప్పాడు. ఏమిటన్నాడు ఆయన అంటే, చిన్నప్పటి విషయాలు చెప్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఆసక్తి కలిగిస్తుంది. ఆయనకు దొంగలతో పోట్లాడడం అంటే చాలా ఇష్టం అని ఎవ్వరికి దొరకకుండా ఒక మేనాలో ఒక పల్లకీలో దాక్కొని తలుపులు పెట్టేసి ఆ చప్పుడు చేసుకుంటూ ఉండడం. వాళ్ళ ఇంట్లో ఆయన 14వ బిడ్డ, అందువల్ల తల్లిదండ్రి ధనవంతులు కాబట్టి నౌకలతో అంతా వెతికిచ్చారు ఎక్కడ ఉన్నారని. ఆ పిల్లవాడు దొరకలేదు. ఎక్కడ దొరికారంటే ఏదో చప్పుడు నష్టం చూసే వరకు ఆ మేనాలో పల్లకీలో ఉన్నాడు పిల్లవాడు. మరి అలాగే వాళ్ళ ఇంటికి ఒక దర్జీ వచ్చి, మీ అందరి బట్టలు కుట్టిస్తాను, ఎవరికి ఏం కావాలో చెప్పండి అంటే, ఒకళ్ళు ఇంత జేబు పెట్టుమాడు, ఒకళ్ళు అంతకన్నా ఎక్కువ జేబు పెట్టుమాడు, ఇంకొకళ్ళు పెద్ద జేబు పెట్టుమాడు. ఇలా చూస్తుంటే అప్పుడే వాళ్ళ పెద్దన్న వచ్చి కోపంతో, ఒరేయ్ మీకు ఎంత జేబు కావాలరా అని గట్టిగానే వరకు, నాకు ఇంతే కావాలని భయపడి జేబులు తక్కువ పెట్టుమాడడం, అంటే సైజు. కాబట్టి ఇలా మనం ఆయన చాలా గొప్ప విషయాలు చెప్పాడు రవీంద్రనాథ్ ఠాగూర్. బడి అన్నది నిజంగా పిల్లలకు, అందుకే శాంతినికేతనం ద్వారా ఆయన ఒక అద్భుతమైన మంచి పరిసరాలు కలిగినటువంటి అందమైన ప్రకృతిలో విద్య నేర్చుకోవాలని చెప్పాడు. ఇకపోతే మన తెలుగు విషయం తీసుకుంటే ఈరోజు చాలా మంది ఆంగ్లం మీద వ్యామోహం ఉండని, కానీ తెలుగును మర్చిపోవాలి. తెలుగు భాష వచ్చి ఉండాలి. ఆ బంధువులే ఏమిటంటే కొంతమందికి తెలుగు చదవడం రాదు, రాయడం రాదు. బస్సులో చూస్తే కూడా బోర్డు పక్క వాళ్ళని అడుగుతారు ఏంది, వాళ్ళు ఆశ్చర్యపోతారు ఇదేమిటని. వాళ్ళకి ఇంగ్లీషు, హిందీ, మరాఠీ వచ్చు, కానీ బొంబాయిలో ఉంటారు కనుక వారికి చదవడం రాదు. కానీ అది పెద్ద సాధ్యం కాదు. పెద్దగా అయిన తర్వాత ఒక 4 రోజులు కష్టపడితే వాళ్లకు తెలుగు చదవడం వస్తుంది, రాయడం వస్తుంది. అంటే నిర్లక్ష్యం పనికిరా, భాష మీద అభిమానం ఉండాలి, తెలుగు మీద. ఇకపోతే మనం పిల్లలకు ఇంకొకటి ఆకర్షించేది ఏంటంటే, నేను పాఠశాలలో ఉన్నప్పుడు పొడుపు కథలు, ఈ పొడుపు కథలు కూడా పిల్లలకు చాలా ఇష్టం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో మనకు తెలియని పొడుపు కథలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రి వాళ్ళు వినంగా చూస్తారు, అదేంటో జవాబు తెలుసుకుంటారు. వచ్చి ఒకరోజు పొడుపు కథ పోటీ పెట్టాను పిల్లలకు. ఎన్ని పొడుపు కథలు, నాకు తెలియని పొడుపు కథలు చాలా వచ్చాయి. అవన్నీ జవాబు చెప్తే నేనే చెప్పలేకపోయినా. అంటే అటువంటి అది కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఇకపోతే పద్యాలకు కూడా మనం, పద్య భాగం ఉంటుంది కదా, నీతి పద్యాలు ఉన్నాయి, వేమన పద్యాలు ఉన్నాయి, సుమతి పద్యాలు ఉన్నాయి. ఈ పద్యాలతో పాటు పద్యాలకు సంబంధించినటువంటి కథ కూడా చెప్తే వాళ్ళు ఆ పద్యాన్ని మర్చిపోరు, దాని భావాన్ని మర్చిపోరు. వేమన అందరినీ సమాజంలో ఉన్న
మరి అన్నిటినీ విమర్శించాడేమో గాని గురువులను మాత్రం మెచ్చుకున్నాడు. కస్తూరియట చూడ కాంతి నల్లగనుండు, పరిమళించుదాని పరిమళంబు, గురువులైన వారి గుణము ఈలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. గురువులు కస్తూరి లాంటి వాళ్ళు. కస్తూరి ఎక్కడ ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా కమ్మని సువాసనను మరి మనకు అందజేస్తుంది. అలాగే గురువు అన్నవాడు కూడా అంతే అని గురువుకు ఎంతో గౌరవం ఇచ్చారు. ఈరోజు చూస్తుంటే సమాజంలో గురువును మరి పిల్లలు మర్చిపోతున్నారు. అలా కాకుండా చిన్నప్పుడు వాళ్ళకు గురువు అంటే ఏమిటి, తల్లి అంటే ఏమిటి, తండ్రి అంటే ఏమిటి, ఈ భక్తి, ఈ నైతిక విలువలు నేర్పినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో మంచిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఈ పద్యాలకు తగ్గట్టు ఇప్పుడు వినదగు చెప్పిన సూత్రం ఉంది. వినదగు నెవ్వరు చెప్పినవి నినంత నివేగ పడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన నీతి పరుడు మహిళో సుమతి. దీనికి మనం ఒక కథ ఉంది. ముంగీసావును ఒక ఆసామి, ఒక గృహస్థు. ఆయన ఏం చేస్తాడు, ఆయనకు లేక లేక ఒక పిల్లవాడు పుడితే అల్లారు ముద్దుగా పెంచి తొట్లలో పెట్టి ఎక్కడికో తల్లిదండ్రి పోతారు. ఆయన ముంగీసను పెంచుతున్నాడు బాగా కోరికతో. ఎవరో వెళ్ళి చెప్పారు, ఆ ముంగీస ఒక రోజు రక్తపు నోటితో బయటకు రాగానే అయ్యో మీ అబ్బాయి ఏమో అయినాడు అని చెప్పగానే ఏది ఎవరు అది నిజమా కాదా తెలుసుకోకుండా వచ్చి ఫస్ట్ ముందు ముంగీసను చంపేశాడు. తర్వాత చూస్తే ఏంటంటే ఆ పాము ఉయ్యాల తొట్టెలో వచ్చేటప్పుడు ఈ ముంగీస ఆ పామును చంపేసింది, తన పిల్లాన్ని కాపాడింది. తర్వాత బాధపడతాడు. అంటే వినదగు ఎవరు చెప్పినా వినంతన వేగపడక, తొందరపాటు పనికిరాదు, దేనికైనా నిదానంగా ఆలోచించాలి, నిదానమే ప్రధానం. ఇవన్నీ విషయాలు వాళ్ళకు పద్యాలకు తగ్గ కథలు కూడా చెప్పినట్టయితే పద్యాన్ని కానీ పద్య భావం కానీ వాళ్ళు మర్చిపోరు. ఇది ఎందుకంటే చిన్నపిల్లలకు నీతి పద్యాలతో ఉంటుంది. అలాగే మన తెలుగు సాహిత్యం అనుకున్నాం కనుక ఈ సమస్య పూరణలు ఉన్నాయి కొన్ని తెలుగులో, అష్టావధానంలో వస్తాయి. మనం సామాన్యంగా ఎలుక ఏనుగును తన కలుగులోనికి ఈడ్చాను. ఒరే ఎలుక ఏనుగును దాని కన్నంలోకి తీసుకుపోయిందిరా, చెప్పు ఈ సమస్య గమ్మత్తుగా ఉంది కదా అంటే, అవుసారి ఏనుగు ఎట్లా పడుతుంది సార్ వాడు అంటాడు. వెంటనే కన్నంలో ఏనుగు ఎట్లా పడుతుంది సార్, గంత పెద్దగా ఉంటుంది కదా అని అంటే, వెంటనే మనం అప్పుడు ఏం చేస్తాం, ఆ పద్య పూర్ణ మొత్తం చెప్తాం. అంటే చదరంగం ఆడుతున్నారా ఇద్దరు రాజులు, అందులో ఏనుగు కైన్ ఉంటుంది కదా, దాన్ని ఎలుక పట్టుకొని పోయింది అంటే వాడు నవ్వుతాడు. అంటే సమస్య పూరణలు కూడా ఇలా మనం వాళ్ళకు వివరించి చెప్పినట్టయితే తెలుగు భాష మీద అష్టావధానం అన్నది తెలుగు భాషలో ఒక గొప్పది. సహస్రావధానం కానీ లేదా శతావధానం కానీ ఇది తెలుగుకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మనకు ఉన్నటువంటి ప్రక్రియ. కాబట్టి దాన్ని కూడా మనం వివరిస్తే పిల్లలకు చాలా బాగుంటుంది, తెలుగు సాహిత్యం మీద ఆసక్తి కలుగుతుంది వాళ్లకు. అలా అదేవిధంగా ఇంకా తీసుకున్నట్టయితే చిన్నప్పుడు నేను ఒక ప్రాథమిక పాఠశాలలో దగ్గరున్న పాఠశాల పక్కకే ఉండే, దాని దగ్గరికి ఆ పిల్లల్ని కథ చెప్పడానికి భీముడు బకాసురుడు పాఠం ఉండే వాళ్ళకి. అది చెప్తే వాళ్ళు ఎంత ఆసక్తిగా విన్నారంటే, అంటే చెడు మీద మంచి యొక్క విజయం అది. వాస్తవంగా రాక్షసుని చంపడానికి కాదు, అక్కడ చెడు మీద మంచికి విజయం అక్కడ. కాబట్టి ఇలాంటి నీతితో కూడినటువంటి కథలు వాళ్ళకి చెప్పినట్టు ఉంటే వాళ్ళు చాలా మరి ఆసక్తి కనబరుస్తారు కథలంటే. ఇకపోతే నేను చిన్నగా నన్ను ప్రభావితం చేసిన ఒక చందమామ కథ ఉంది. అది సమస్య పరిష్కారం. వాస్తవంగా ఏంటంటే ఎలా జవాబు ఇవ్వాలి ఏమిటి అన్నది ఆ కథ. ఆ కథ ఏంటంటే, ఒక జమీందార్ గారి ఒక కుక్కను పెంచుతున్నాడు. ఒక రైతు పాపం పొలంకై వెళ్ళేటప్పుడు ఆ కుక్క వచ్చి ఆ రైతును కరవబోయింది. కరవబోతే ఆయన తన చేతిలో ఉన్న గుణపంతోని ఆ కుక్కను పొడిచాడు. దానికి కొద్దిగా గాయమైంది, దెబ్బ తాకింది. ఆ జమీందారు ఊరుకోకుండా రాజుగారికి ఫిర్యాదు చేశాడు, నా కుక్కని ఈయన గాయపరిచాడు ఈ రైతు, ఇతను శిక్షించాలని. వెంటనే రాజుగారు జమీందారును ఈ రైతును పిలిపించారు. పిలిపించిన తర్వాత రాజుగారు విచారణ చేశారు. ఏమనంటే, ఈ కుక్కను అవునయ్యా నువ్వు గాయపరిచావట నిజమే అంటే, అవును నిజమే, నన్ను కరువు వచ్చింది, నేను దాన్ని కొట్టాను అందుకే అని అంటే, అప్పుడు ఈ జమీందారు అంటాడు ఏమనంటే, అవునయ్యా నువ్వు కొడితే కొట్టనుంటివి నీ దగ్గర ఉన్న గుణపంతోని, కానీ ఆ కొచ్చెడి సైడు ఆ
వాడిగా ఉన్న సైడ్ ఎందుకు కొట్టాలి, ఆ సైడు కొట్టనుంటివి నువ్వు, నా కుక్కకు గాయం కాకపోవు కదా అంటే. ఈ రైతు సమాధానం ఎలా ఉంటుందంటే, మీ కుక్క నోటితోనే ఎందుకు గరిచిందండి, తోకతో గర్వనుండే అని చెప్పి అంటాడు రైతు. అంటే ఎట్లా ఉంటుందంటే దానికి జవాబు. అంటే ఇతను అలా అంటే అతను ఇలా అంటే, అప్పుడు రాజుగారు రైతును మెచ్చుకొని నీదంతా తప్పు, ఆ సమయంలో ఆపత్తి కాలంలో ఎలా ఉంటే అలా అవుతుంది తప్ప ఇదే అది అని ఆలోచన ఉండదు అని చెప్పి. ఇది ఒక చందమామ కథ చదివినటువంటి. అంటే ఇటువంటి కథలన్నీ కూడా మనను చాలా ప్రభావితం చేస్తాయి. ఇంకపోతే పాటలు పద్యాలు కూడా పిల్లల్ని బాగా చేస్తాయి. దానిలో మనం నీతులు నేర్పవచ్చు. మంచి నీతి చెప్పాలంటే కూడా మనకు ఈ పద్యాలు, సుమతి పద్యాలు కానీ, వేమన పద్యాలు కానీ, ఇంకా ఇతర శతక కవులు చాలా మంది శతక పద్యాలు రాశారు. అలాగే నేను రాసిన ఒక శతకంలో పద్యం పిల్లల ఆనందం వర్ణనాతీతం. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని రాశాను. ఏంటంటే ఆ పద్యం ఏదైతే ఉందో పిల్లల గురించినటువంటి పద్యం, సరే తర్వాత చేద్దాం. ఇప్పుడు ఇంకా పోతే పిల్లలకు ఇంకొకటి ఏంటంటే తార్కిక జ్ఞానం అలవడాలి. తార్కిక జ్ఞానం ఏంటంటే ఉదాహరణకు నేను చందమామలో ఒక కథ చదివాను. ఒక ముని తన శిష్యులతోని విద్యాబుద్ధులు చెప్తుంటాడు అందరికీ. ముని పత్నితోని ఏం చెప్తాడంటే, అన్నిటికన్నా తర్కశాస్త్రం, తార్కిక జ్ఞానం చాలా గొప్పది అని చెప్తాడు. ఏముందండి తార్కిక జ్ఞానం, పెద్ద అదేముండదు, ఇబ్బంది ఏముండదు, మిగతాయే నయం, ఇది ఎందుకు పనికిరాదు అంటున్నారు. అప్పుడు ఆ మునిగారు ఏమంటారంటే, చూడు నీకే తెలుస్తుంది అని చెప్పి. అయితే ఆయన ధనుర్విద్యలు చెప్తున్నాడు, ఆయుర్వేద విద్యను చెప్తున్నాడు, ఇలా జ్యోతిష్య విద్యను నేర్పుతున్నాడు, దాంతోపాటు ఈ తర్కశాస్త్ర విద్యను కూడా చెప్తున్నాడు. ఇలా ఉండగా ఒకరోజు ఏమైందంటే, మునిగారు భోజనం చేసుకుంటూ ఒక బుక్క మింగాడు. ఒక అన్నం తినుకుంటూ ఒక్క బుక్క, ఫస్ట్ బుక్కని, మొదటి బుక్క మింగాడు. మింగిన తర్వాత కింద పడ్డాడు, కళ్ళు తేలవేశాడు. మునిపత్ని మొత్తుకుంది, ఒరే గురుగారికి ఏమైందిరా అనగానే అందులో ఉన్నటువంటి ఆ ధనుర్విద్య నేర్చుకున్నటువంటి బాలుడు అడవికి పరిగెత్తాడు. ఏంటంటే ఏదన్నా మూలికలు తెద్దాం అని. అలాగే ఈ జ్యోతిష్ శాస్త్రం నేర్చుకున్న అతను ఈ సమయంలో, గురువుగారు పడిపోయిన సమయంలో గ్రహస్థితి ఎలా ఉంది ఆయన చూస్తున్నాడు. ఇంకా ఆయుర్వేదంకు సంబంధించిన ఆయన అక్కడ ఉన్నటువంటి తన దగ్గర ఉన్నటువంటి మందులు ఏవో నూరుతుంది. ఈ తర్కశాస్త్రం నేర్చుకున్నటువంటి వ్యక్తి మాత్రం నిరుపాధిగా ఉన్నాడు. గురుపత్నికి కోపం వచ్చింది. అందరేమో ఇలా గురువు గారి గురించి భక్తి ప్రదర్శిస్తుంటే వీడేమిటి ఇలా ఉన్నాడు అని చెప్పి వాడితో, ఒరేయ్ నీకు అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు గురువు గారి గురించి, ఆయన అలా చేస్తున్నాడు, నాకు చాలా భయంగా ఉంది, నువ్వు ఇలా ఉండే బదులు వాడితో పాటు వెళ్ళొచ్చు కదా అంటే, గురువు గారికి ఏమీ కాలేదు అన్నాడు. ఏం కాలేదంటున్నావు, ఇదేంట్రా ఆయన కళ్ళు తెరవేసి, అదేం కాదు అమ్మగారు, ఏందంటే అతను గురువు గారు అంతా చేస్తున్నది నటన అన్నాడు. ఎలారా అంటే, ఏమీ లేదు అమ్మగారు, ఆ గురువు గారు మొదటి బుక్క తిన్నాడు అనుకుందాం, అందులో గిట్ట ఏదన్నా విషం ఉన్నట్టయితే అది అరగడానికి ఒక అరగంట సమయం పడుతుంది. అరగంట సమయం లేదు కదా, అరగంట సమయం కాలే కదా, తిని వెంటనే పడుకున్నాడు, వెంటనే కళ్ళు తేలివేశావంట, ఇదంతా నటనని అన్నాడు. అప్పుడు గురుగారు లేచి కూర్చొని, చూశావా నేనేం చెప్పాను, తర్కశాస్త్రం తార్కిక జ్ఞానం అన్నావు కదా, ఏం వేస్ట్ అన్నావు కదా, ఇప్పుడు తెలిసిందా అన్నాడు. అంటే దాన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, ఈ అంటే పిల్లలకు ప్రశ్నించే ఏదైతే అడుగుతారు చూడండి వాటి గురించి, ఇది అదే అని ఇలాంటి సందేహాలు కానీ వీటి కానీ అడిగితే వాళ్ళ విజ్ఞానం మరింత పెంపొందేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే పౌరాణిక కథలు, మనకి ఇంతకుముందు మన చొక్కా వెంకటరమణ గారు గౌరవనీయులు చెప్పినట్టు పౌరాణిక కథలు కూడా చాలా మంచి మంచి కథలు ఉన్నాయి. వాటిని కూడా మనం చేసుకొని వాళ్ళలో నైతిక విలువలు పెంపొందించే అవకాశం ఉన్నది. పద్యాలను వీలైనంత వరకు ఎవరైనా కొంచెం పాడి వినిపిస్తే వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటారు. సంగీతానికి ఆ శక్తి ఉంది, మనకు తెలుసు, శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసం పణి అని. కాబట్టి ఇలా మనం ఏ పద్యమైనా ఏదైనా, అలాగే కొన్ని చాటు పద్యాలు కూడా పిల్లలకు చాలా గమ్మత్తు అనిపిస్తాయి.
నేను ఒక చాటుపద్యం చదివాను. గిర్రు గిరుగున తిరుగున బొంగరంబు ఏమియో రాయిచున్నది ఇసుకలోన, బడికి పోలేదు పొత్తంబు పట్టలేదు, ఎవరు నేర్పినారో దీనికి ఇంత చదువు. అంటే దాని భావం చెప్పినప్పుడు అందరు నవ్వుతారు పిల్లలు. ఎందుకంటే ఒక బొంగరం తిరుగుతుంది. బొంగరం అంటే ఈ కాల పిల్లలకు తెలియదు. దాని గురించి చెప్పాల్సిన బాధ్యత మనది. ఇలా ఉంటుంది అప్పుడు ఉండే ఈ బొంగరాల ఆట. అంటే ఇప్పుడు చాలా ఆటలు కనుమరుగయ్యాయి పిల్లలకు. కాబట్టి వాటన్నిటిని కూడా చూపించుకుంటూ మనం మన సంస్కృతి విశేషాల్లో చెప్తే వాళ్లకు తెలిసిపోతుంది. అంటే బడికి పోలే పుస్తకం పట్టలేదు, ఆ బొంగరం గిరిగిరి తిరుగుతున్నది రా, చదువుతున్నది రాస్తున్నది మరి అని చెప్పి అంటే వాళ్ళు చాలా దాని మీద కూడా ఆసక్తి కలిగించే అవకాశం ఉన్నది. ఇక తెలుగు ఇంతకుముందు చెప్పినట్టు తెలుగు భాషకు సంబంధించినటువంటి రాసేటప్పుడు వాళ్ళు పిల్లలు చాలా తప్పులు రాస్తారు. కొన్ని మనం చూస్తుంటే పెద్దవాళ్లే తప్పులు రాస్తారు సామాన్యంగా. ఇప్పుడు వాడు సమాధానం చెప్పుకుంటూ రాసుకుంటూ పోతన వరంగల్లో పుట్టాడు అని చెప్పి రాయబోతాడు, కానీ టాకు దీర్ఘం మర్చిపోతాడు. పోతన వరంగల్లో పుట్టాడు అది వ్యతిరేకమై కూర్చుంటుంది. వరంగల్లో పుట్టాడంటే మరి ఎక్కడ పుడతాడు రా అంటే అప్పుడు వాడికి దానికి సంబంధించినటువంటి జవాబు దొరుకుతుంది. ఓహో, నేను తప్పు రాశాను, ఇది వ్యతిరేక వాక్యం అయింది. పోతన వరంగల్లో పుట్టాడు. దీర్ఘానికి అశ్వానికి ఉన్నటువంటి తేడాను ఉచ్చారణల సంబంధించినటువంటిది పిల్లలకు తెలియజెప్తే ప్రాథమిక దానిలో వాళ్ళు స్వచ్ఛమైనటువంటి తెలుగు మాట్లాడే అవకాశం ఉంది. ఇకపోతే పిల్లల్లో చాలా మనం చూస్తుంటాం, చాలా గొప్పతనం ఉంటుంది. ఏంటంటే కంట్లో నడుసు పడితే నేను అబ్జర్వ్ చేశాను, ఒక బాలుడు నాకు ఉపాయం చెప్పండి, నలవబోతుంటే వద్దు సార్ అలా నలవద్దు సార్ అని గ్లాస్ నీళ్లు తీసుకొచ్చి కంటిలో అంత గులుపుమన్నాడు. ఆ నలుసు నీళ్లలో పైకి తేలింది. ఈ ఉపాయం అంటే మనకు తెలియని విజ్ఞానం వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. వాస్తవంగా వాళ్ళకి ఏం తెలియదని మనం అనుకుంటాం, వాళ్ళకి అన్ని తెలుసు. పిల్లలకు వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. అలాగే ఒక పిల్లవాడు నాదేదో పెన్ను పాడైంది, కలం పాడైతే ఆ స్ప్రింగ్ పెన్ వెంటనే ఆ స్ప్రింగ్ తీసి బాగు చేశాడు. వాడికి దానిలో ఆసక్తి ఉన్నది అటువంటి వాటిలలో. ఇంకా అదేవిధంగా ఆటల్లో కొంతమంది చాలా చురుగ్గా ఉంటారు. అలాంటి వాళ్ళను మనం ఆటల్లో కూడా ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా మరి అదవుతారు. ఈ రీతిగా మనం సామాన్యంగా ఇప్పుడు బాల సాహిత్య రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాతను కొత్తను కలగలుపు చేసుకొని పాతను కూడా తీసివేయకుండా కొత్త రకంగా పిల్లలకు ఏ విధంగా విజ్ఞానాన్ని అందించాలి, ఏ విధంగా వాళ్లకు తెలుగు భాష పట్ల అభిమానం కలుగజేయాలి అంటే తెలుగు మంచి మంచి కథలు చెప్పి వాటిని మనం అభినయంతో చేస్తే ఆ పిల్లలు ఖచ్చితంగా వాళ్లకు అంటే వాళ్ళతోని కథలు కూడా చదివించాలి. మంచి కథ ఒకటి చదివించి ఆ పుస్తకం వాళ్ళకి ఇచ్చినట్టయితే అందులో ఉన్న కథలు వాళ్ళు చదివే అవకాశం ఉంది. ఈ రీతిగా పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి బాల సాహిత్యం కూడా ఇక ముందు కూడా మరి అదేవిధంగా కొత్త పంథాలో సాగి పిల్లల్లో నైతిక విలువలు పెంపొంది మంచి సమాజం రావాలని బాల సాహిత్యం కూడా అటువైపు అడుగులు వేయాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలైనటువంటి బిట్టు వెంకటేశ్వర్లు గారికి, మునిరత్న నాయుడు గారికి, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఇతర సాంకేతిక సభ్యులకు, అలాగే నా కన్నా ముందు ప్రసంగించిన చొక్కా వెంకటరమణ గారికి, డాక్టర్ రమేష్ గారికి నా యొక్క ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం సార్. చాలా బాగా మీ 34 ఏళ్ల అనుభవాన్ని అంతా రంగరించి వివిధ శీర్షికల కింద చాలా విశదంగా చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. కొంచెం కాలం క్రితం కూడా అయింది కాబట్టి నెక్స్ట్ రమేష్ గారిని ఆహ్వానిస్తున్నాను. తర్వాత మళ్ళా ప్రశ్నలు ఉంటాయి కాబట్టి మీరు అందరూ ఉండవలసిందిగా కోరుకుంటూ, రమేష్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ పిహెచ్డి చేసి ఈరోజు మైసూరులోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, అంతకు మునుపు ఎస్ఆర్ఎల్సిలో లెక్చరర్గా అక్కడే ఉంటూ తెలుగు 2వ భాషగా పాఠ్య పుస్తకాల రూపకల్పనలో కూడా తను ప్రాతినిధ్యం వహించాడు. కాబట్టి అతను మేము చేపట్టినటువంటి బాల సాహిత్యానికి సంబంధించిన ప్రాజెక్టు సంబంధించి స్థూలంగా మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారికి, మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆచార్య
మునిరత్నం నాయుడు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో పనిచేస్తున్న సమయంలో సారు ఆధ్వర్యంలో, అంటే నేను ఎక్కువ వెళ్ళకుండా నేను చేసిన పనిని కృషిని గురించి, ఎందుకంటే ఉద్దండ పండితులు బాల సాహిత్యంలో కృషి చేసిన వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత నేను వారి ముందు ఏదైనా మాట్లాడితే కుప్పిగంతులు వేసినట్టు అవుతుంది. కానీ నేను పరిశోధన రంగంలో బాల సాహిత్యానికి సంబంధించినటువంటి చేసినటువంటి పనిని గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడి తర్వాత చెప్తాను. సార్ ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రంలో పనిచేస్తున్న సమయంలో తెలుగులో వచ్చినటువంటి బాల సాహిత్య గ్రంథాలన్నింటినీ నాటకాల రూపంలో, నవల రూపంలో, గేయాల రూపంలో, కథల రూపంలో, పిక్టోరియల్ బొమ్మలకు సంబంధించినటువంటి కథలను తెలియజేస్తున్నటువంటి వచ్చినటువంటి చిన్న చిన్న గ్రంథాల అన్నింటినీ సేకరించి ఒక పెద్ద గ్రంథాలయంగా ఏర్పరచాలని ఒక సంకల్ప నిర్ణయం తీసుకున్నటువంటి సమయంలో మేము మన తెలుగు రాష్ట్రాలలో వచ్చినటువంటి తెలుగులో వచ్చిన బాల సాహిత్య గ్రంథాల చూచిని చేయడానికి, అంటే వెలగ వెంకటప్పయ్య గారు చేశారు, తర్వాత రావి శారద గారు చేశారు. 6,000 పుస్తకాల వరకు వాళ్ళు క్రోడీకరించారు. ఆ తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా వచ్చినాయి. ఇప్పుడు కొన్ని స్కూళ్ళల్లో పిల్లల చేతనే బాల సాహిత్యాన్ని రచించి ప్రచురించినటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి. పిల్లల చేతనే పాడించినటువంటి గేయాలు, కథలు రాయించినటువంటి చిన్న చిన్న పుస్తకాలు కూడా, అవన్నింటినీ కూడా ఒకే చోట మనందరికీ డేటాబేస్ లాగా దొరికే విధంగా చేయాలనేటువంటి ఒక సంకల్పాన్ని తీసుకొని చేయడం జరిగింది. అంటే అది ఇంకా పూర్తి కాలేదు, కానీ ఒక భవిష్యత్ తరాలకి తెలుగులో బాల సాహిత్య రచయితలు కానీ, రచనలు కానీ, ఏ రచనలు ఏ సందర్భంలో వచ్చాయి, ఎక్కడ ఉన్నాయి, ఏ లైబ్రరీలో ఉన్నాయి, దాన్ని ఎవరు రాశారు, ఎవరు పబ్లిష్ చేశారు అన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా ఒక చోటకి తీసుకురావడానికి చేసినటువంటి కృషి ప్రయత్నంలో నేను దాన్ని పాలు పంచుకొని సార్ ఆధ్వర్యంలో చేసినాను. అది పూర్తి కాలేదు, వాస్తవం పూర్తి కాలేదు. అది ఒక భవిష్యత్ తరాలకి ఎప్పుడు చేసినా కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆంధ్ర వాంగ్మయ చూచి కాశీనాథుని నాగేశ్వరరావు గారు చేసినటువంటిది, మనం ఇప్పుడు తాళపత్ర గ్రంథాన్ని వెతుక్కోవాలన్నా, ప్రాచీన గ్రంథాలు వెతుక్కోవాలన్నా వాటిని చూస్తున్నప్పుడు, అలాగే బాల సాహిత్యంలో వచ్చినటువంటి పత్రికలు కావచ్చు, బుజ్జాయ పత్రికలు ఎన్ని వచ్చాయి, చందమామ పత్రికలు ఎన్ని వచ్చాయి, రచయితలు ఎంతమంది ఉన్నారు, వారి రచనలు ఏమున్నాయి తెలుసుకోవడానికి చేసిన కృషిని, దాని గురించి 2 నిమిషాలు. అంటే అక్కడ ఏం చేశాము, ఎన్ని రకాల గ్రంథాలు సేకరించాము, మాకు దాని గురించి పత్రిక ప్రకటన ఇచ్చినప్పుడు కూడా రచయితలు కొందరు వారి యొక్క రచనలను కూడా మాకు పంపించడం జరిగింది. ఏ విధంగా కృషి చేయాలన్నటువంటి ఆ వెబినార్లు, అప్పుడు కరోనా టైం కాబట్టి ఆన్లైన్లో వెబినార్లు కూడా నిర్వహించి ఇట్లా పెద్దవారితో కూడా మాట్లాడించడము, ఎలా చేయాలి, దానికి ఏ విధంగా డాటా సేకరించుకోవాలనే అంశాలన్నింటినీ కూడా తీసుకొని ఈ వర్క్ మొదలు పెట్టడం జరిగింది. ఇంకా దాన్ని ఇప్పుడు చేయడానికి కూడా ఇంకా అవకాశం ఉంది, చేస్తున్నాము. మెల్లగా మెల్లగా చేయడానికి కూడా అవకాశం, ఒక డేటాబేస్ చేసి దాన్ని అందరికీ అంతర్జాలంలో తీసుకురావడం కోసమని దాన్ని కృషి చేస్తున్నాం. అది సారు తీసుకున్నటువంటి నిర్ణయంలో మేమందరం పాలు పంచుకోవడము, దానికి చాలా సంతోషంగా ఉంది సార్. నాకు ఈ అవకాశం, నేను ఇంకా బాల సాహిత్యం గురించి ఏం మాట్లాడినా కూడా తక్కువే, ఎందుకంటే మీరందరూ మాట్లాడిన తర్వాత నేను ద్వితీయ భాషగా బోధిస్తున్న సమయంలో మాకు చిన్న చిన్న పాటలు, పద్యాలు, గేయాలు, అంటే నేను పెద్దవారికి బోధించినా కూడా చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పాలి. నేను అక్కడ వారికి నేను తెలుగులో కుక్క అంటే వారికి డాగ్ అని చెప్పాలి. అప్పుడు లేదంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే నేను ఆ కుక్క బొమ్మ తీసుకెళ్ళి చూపెట్టి చెప్పాలి. ఈ విధంగా వాళ్ళకి మన యొక్క తెలుగు భాషను అర్థం చేయించి వారు తెలుగు రాసి చదివే విధంగా చేసే బాధ్యత నా మీద ఉండేవి. అది నేను తీసుకొని వాళ్ళకి తెలుగులో వాళ్ళను పద్యాలు కూడా పాడించేంత స్థాయికి తీసుకొచ్చాను. ఈ సేదం నేను కూడా చిన్నపిల్లలాగానే మారిపోయి వాళ్ళకు పాఠాలు చెప్పడము, చిన్న చిన్న బొమ్మలు తీసుకెళ్ళడము. మాకు అక్కడ పిక్టోరియల్ డిక్షనరీ అని ఒకటి ఉంది సార్ మనకి, దాన్ని చూపిస్తూ ఒక తెలుగులో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు, దాన్ని కంపేర్ చేస్తుంటే చెప్పేవాడిని. ఈ విధంగా నాకు చాలా కొంచెం అవగాహన వచ్చింది. ఇప్పుడు మీరు సార్ ఇప్పుడు రామకృష్ణ సార్ మాట్లాడినప్పుడు బొమ్మల ద్వారా చెప్పాలన్నారు, పౌరాణిక నాటకాలు అన్నారు. ఇవన్నీ కూడా మనకు సొంత మాతృభాషలో ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. ద్వితీయ భాషగా బోధించినప్పుడు, సెకండ్ లాంగ్వేజ్ చేసినప్పుడు వాటి కొంచెం ప్రింట్ రూపంలో చూపిస్తేనే మనకి అర్థమవుతుంది. అదొకటి. దాని తర్వాత మనకి ఇప్పుడు నైతిక విలువలు అన్నారు కదా, ఇప్పుడు మనకి ఇప్పుడంతా యూట్యూబ్ మాయాజాలం, ఎక్కడ పోయినా కూడా యూట్యూబ్లోనే. పిల్లలు అన్నం తినాలన్నా కూడా యూట్యూబే.
అలాంటి సందర్భంలో సమాజం ఉన్నటువంటి సందర్భంలో టీవీ పెట్టాలి, లేదంటే టామ్ అండ్ జెర్రీ వీడియోస్ పెట్టాలి, లేదంటే వీడియో గేమ్స్ పెట్టాలి. ఇప్పుడు వీడియో గేమ్స్ దాని ద్వారా పిచ్చోలైనటువంటి సందర్భాలు కూడా ఆ, ఎలాంటి విలువలు నేర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో స్కూళ్ళ పాత్ర ఏ విధంగా ఉండాలి, ఉపాధ్యాయుల పాత్ర ఏ విధంగా ఉండాలి, పిల్లలు ఏ విధంగా అయితే నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు ఒకప్పుడు స్కూళ్ళలో చందమామ కానీ, బుజ్జాయి కానీ, బాలమిత్ర, బాలరామాయణం ఇవన్నీ మ్యాగజైన్స్ ఉండేవి. ఏదో ఒక లీజర్ పీరియడ్లోనో అవన్నీ పిల్లలకు టీచర్ చెప్పడమో లేకపోతే పిల్లలు చదువుకోవడమో ఏదో ఒకటి జరిగేది. ఇప్పుడున్న పరిస్థితులలో ఇది లేదని నా అవగాహన. దీనికి ఏ విధమైనటువంటి మనం కృషి చేయాలి, దానికి ఏ విధమైనటువంటి ఉపాధ్యాయులు చేయాల్సిన పని ఏముంది, విద్యార్థులను సన్మార్గంలోకి తీసుకురావడానికి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే సెల్ ఫోన్ అడిక్ట్ ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి కూడా అది ఒక రోజు అన్నం లేకుండా ఉంటారేమో కానీ ఒక పూట సెల్ ఫోన్ లేకున్నటువంటి ఉండలేని పరిస్థితిలో ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో వారిని మనం ఎంతవరకు మాట్లాడుకున్నటువంటి కథల రూపంలోకి, నీతి రూపంలో ఈ కథలని నేర్చుకోవడానికి వారికి ఏ విధమైనటువంటి సాధన చేయాలి, వారిని ఏ విధంగా చేయాలనే దాని మీద మనకి ఇప్పుడు చర్చాగోష్ఠి లాగానే ఈ మన ఉపన్యాసాలు తర్వాత ఉంటాయి, ఇవి ఉంది కాబట్టి ఏదైనా సూచనలు మీరు చెప్తే ఉపాధ్యాయులు ఏం చేయాలి, పిల్లలు తల్లిదండ్రులకు కూడా ఇలా బాధ్యత ఉంది కాబట్టి ఎలాంటి సూచనలు తీసుకోవాలి సార్? దినపత్రికల్లో కూడా పజిల్స్ లాంటివి ఇవన్నీ కూడా తెలుగు ఒక పదం ఇచ్చి దానికి రిలేటెడ్ పదాలు గుర్తించడము, పర్యాయ పదాలు గుర్తించడము ఇవన్నీ చేస్తున్నాయి. కానీ దినపత్రికలు స్కూల్లో కూడా లేని పరిస్థితులు ఉన్నాయి ఈ కాలంలో. ఏ స్కూల్లో కూడా దినపత్రికలు కూడా ఇప్పుడు లేవు నాకు తెలిసి. వాళ్ళు వేసుకుంటున్నారో లేదో, పిల్లలకు దానిలో ఉన్నటువంటి విషయాలు ఎంతవరకు చెప్తున్నారో లేదో కూడా తెలియదు. ఇలాంటి సందర్భంలో పిల్లలు ఏ విధంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది? మన నైతిక విలువల గురించి మీ కాలంలో ఉన్నటువంటి సందర్భాలు, మీరు చెప్పిన కథలు, పంచతంత్ర కథలు ఇవన్నీ ఓకే. ఇప్పుడు ఏ విధంగా నేర్చుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా చేరాలి వాళ్ళకి? రమేష్ సార్, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న పాఠ్య పుస్తకాల్లోనే వాటిని ఇమిడింపజేయాలి. సార్ ఎందుకంటే పాఠ్య పుస్తకాలు ఇప్పుడు సార్ చెప్పినారు, రామకృష్ణ గారు, ఓకే సార్. గేయాలు, అభినయ గేయాలు ఎలా ఉండాలి, అదే విధంగా నీతి కథలు ఎలా ఉండాలి, తర్వాత యుక్తి కథలు ఎలా ఉండాలి, వీటి ద్వారా పిల్లల్లో జిజ్ఞాస పెరగడమే కాకుండా వాళ్ళలో సృజనాత్మక రచనను, సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి అవసరమయ్యేటువంటి జ్ఞానాన్ని కలిగించాలి. నువ్వు చెప్పినట్టు పత్రికలు చేస్తున్నాయి, కానీ అందరికీ ఆ పత్రికలు అందవు, అందరూ దాని మీద పేరెంట్స్ చూపించరు. ఇక్కడ ఒక విషయం నేను ఏమనుకోకపోతే చెప్పాలి అందరికీ. ఇప్పుడు భారతదేశంలో మనకు తెలుగు ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ మన తెలుగు వారు, సార్ అన్నారు బాంబేలో ఉన్నారు, వాళ్ళు మా తెలుగు మాట్లాడరని. కాబట్టి తల్లిదండ్రులకే మన భాషను మనం కాపాడుకోవాలి, రాబోయే తరానికి అందించాలి అనే తపన సన్నగలడం దురదృష్టకరం. ఎందుకంటే బయట దేశాల్లో, అమెరికాలో కానీ, ఇంగ్లాండ్లో కానీ, ఎక్కడైనా సరే, మలేషియా కానీ, సింగపూర్ కానీ, వాళ్ళు ఆ పిల్లలకు ఒక బాధ్యతగా మన మాతృభాషను బోధించడానికి అవకాశాలను వాళ్ళు వెతుక్కొని కల్పిస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న వాటిని కూడా ఉపయోగించుకోవడానికి మన తల్లిదండ్రులు లేరు. దాన్ని మనం ప్రోత్సహించాలా, దాన్ని ఆ పరిస్థితిని మార్చాలి, దానికోసం ఏమైనా చెయ్యాలి. ఇప్పుడు ఇండెక్స్, ఇప్పుడు మనం తయారు చేసిన ఇండెక్స్ ఏదైతే ఉందో, ఎవరైనా తెలుసుకోవాలంటే ఈ విషయం కూడా తెలియాలి బయటికి. కాదు, మనం కావ్య సూచి చేసాం, కావ్యాలు అన్ని ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని చేసాం. ఇవన్నీ మన వెబ్సైట్ లో కొన్ని ఉంటే, సిఐఎల్ వెబ్సైట్ లో ఇప్పుడు తెలిసే అవకాశం ఉండేది. కాబట్టి చేసిన కృషిని బయటికి కూడా తెలపడం కూడా మన బాధ్యతే. కాబట్టి నేను దాని మీదనే మాట్లాడమనడానికి కారణం అది. ఎందుకంటే ఆయన వ్యాసమే రాశాడండి, పత్రికలలో బాల సాహిత్యం ఎంతవరకు చేస్తున్నాయి అనేది రాశాడు. ఓ 10 పేజీల వ్యాసం రాశాడు. కానీ అది రెలవెంట్ కాదు నాయన, నువ్వు ఈ విధంగా మాట్లాడు అని చెప్పాను. అందుకని అతను ఆ విధంగా మాట్లాడాడు. తర్వాత రెండవ ప్రశ్నకు సమాధానం, పాఠ్య పుస్తకాలతో పెట్టడంతో పాటు మనకు గ్రంథాలయాలు పూర్తిగా మృగ్యమైపోతున్నాయి, ఉండడం లేదు. పాఠశాలలలో గ్రంథాలయాలు ఉంటే ఈ కథల పుస్తకాలు వీటన్నిటిని కూడా పెట్టుకోవాలి. బయట దేశాల్లో గ్రంథాలయాలు మెయింటైన్ చేస్తూ ఇక్కడి నుండి గ్రంథ పుస్తకాలను తెప్పించుకొని వాళ్ళు చేస్తున్నారు. కానీ మన దగ్గర ఇక్కడ దాని మీద ధ్యాసే లేదు. ఇవన్నీ కూడా రాబోయే తరాలకు మనం చేస్తున్నటువంటి
నిజానికి చెప్పాలంటే దురదృష్టకరం. అది ఆ, క్షమించదు జాతి రాబోయే కాలంలో. కాబట్టి ఇవన్నీ కాపాడుకొని రాబోయే తరాలకు అందిస్తే తప్ప తెలుగు భాష బోధనలో కానీ, తెలుగు భాష ఔన్నత్యంలో కానీ, అభివృద్ధిలో కానీ మనకు అనుకున్న లక్ష్యాలను నెరవేర్చలేము. కాబట్టి ఎవరైనా ఆడియన్స్ లో మీ సందేహాలు ఉంటే అడగవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పటికే టైం అయింది, తొందరగా. మునిరత్నం నాయుడు గారు, సార్ చెప్పండి సార్. సుఖమంటారు. మీరు చెప్పిన మంచి పాయింట్. మన భారతదేశంలో ఉన్న వాళ్ళకంటే కూడా, అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అమెరికాలో ఉండే వాళ్ళు తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు. ఆ పిల్లలు కూడా స్పష్టంగా తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. అదే ఎందుకంటే సార్, రేపు రాబోయే కాలంలో వాళ్ళు ఇండియాకి వస్తే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మనకిక్కడ మనకు ఆ పరిస్థితి లేదు. మరి మన ఎవరు తప్పు? మన మాధ్యమాలు కూడా తల్లిదండ్రులది తప్పు. స్కూల్లో పెట్టిన మాధ్యమాలు కూడా కారణం సార్ దానికి. కారణం రెండు రకాలుగా ఉంది. ప్రభుత్వాల పాత్ర, తల్లిదండ్రుల పాత్ర ఉంది. ఎందుకంటే అదే విధంగా ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉంది. ఇప్పుడు మాధ్యమాలు అని పెట్టి ఒక పేజీలో ఇంగ్లీష్ ఉంది, ఒక పేజీలో తెలుగు ఉంది. అది వాడికి ఇంగ్లీష్ రావట్లేదు, తెలుగు రావట్లేదు, తెలుగు రావడం లేదు. అది ఒకటి డిసప్పాయింటెడ్ గా ఉంది. ఇప్పుడు సిలికానాంధ్ర వాళ్ళు, అవును సార్, అదే 10,000 మంది పిల్లలు మనబడి అనే ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నారు. మేమే పెట్టింది అది. అయితే నేనే పెట్టాను. ఆర్గనైజేషన్ లోనే నేను ప్రతి ఆదివారం, ప్రతి గురువారం ఇక్కడ మన టైం ప్రకారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల దాకా బాలమిత్ర అనే కార్యక్రమం పెట్టి సంక్రాంతి నుంచి నేను కథలు చెప్తున్నాను. ప్రతి వారం రెండు రోజులు. అలాగే అంతకుముందు తానా వాళ్ళకి తెలుగు తేజం అని చెప్పి తెలుగు భాష మీద రకరకాల అక్షరాలు వాళ్ళకి పరిచయం చేయటం, మాటలు పరిచయం చేయడంతో 3 తెలుగు తేజం అని చెప్పి 3 భాగాలు పాఠ్య గ్రంథాలు తయారు చేసి ఇచ్చారు. అలాగే కథాకేళి అని చెప్పేసి 100 కథలతో పుస్తకం తయారు చేసి ఇచ్చాము. వాళ్ళందరూ చాలా మంచి ప్రయత్నాలు చేస్తున్నారు. మంచి రిజల్ట్ కూడా బాగున్నాయి సార్. అక్కడ వాళ్ళు ఇక్కడ నుండి రప్పించుకోనో లేకపోతే ఆన్లైన్ ద్వారానో చేయిస్తున్నారు. ఇప్పుడు గుమ్మడి గోపాలకృష్ణ గారు అక్కడ మన అష్టదిగ్గజాలు చేసినటువంటి ఏదైతే బోన విజయం ఉందో అది చేయించారు పిల్లల చేత. మనం పెద్దవాళ్ళు కూడా మాట్లాడలేరు, పెద్దవాళ్ళు కూడా పాడలేరండి, అంత ఇదిగా పాడతారు. అంటే ఇప్పుడు మాస్టర్ చెప్పినట్టు, రామకృష్ణ గారు చెప్పినట్టు, చిన్న వయసులో నాటకపోతే అది జీవితాంతం వాళ్ళ మనసులో ఉంటుంది. వారి ప్రవర్తన, వారి మూర్తిమత్వం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మన దగ్గర అది లేకపోవడం ఏంటంటే కాసులు, డబ్బులు. ఇంగ్లీష్ మీడియం చదివితేనే ఉద్యోగాలు వస్తాయి, సాఫ్ట్వేర్లు అవుతారు, విదేశాలకు పోతారు, సంపాదించుకొస్తారు. సంపాదించుకొస్తే మన భాష, మన సంస్కృతి ఏమైపోతుంది? కాబట్టి ఈ విషయంలో పరిస్థితి మారాలండి. అదే సార్, బిట్టు వెంకటేశ్వర గారు పెట్టినప్పుడే దీనికి నేను ఆ ఉద్దేశంతోనే దీన్ని టేకప్ చేసి కొంచెం డెవలప్ చేయాలి, అందరినీ ఇన్వాల్వ్ చేయాలి. బయట రాష్ట్రాల వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆ జిజ్ఞాస రావాలనే ఉద్దేశంతో. బాగుంది. నేను చిన్న యాడ్ చేస్తాను. చెప్పండి సార్. చెప్పండి. రామకృష్ణయ్య గారు చెప్పినట్టు చిన్నప్పుడు కథలు చెప్పడం వల్ల పిల్లలు అభివృద్ధి చెందుతారు. పిల్లలు పూర్తిగా నాటుకుపోయి వాళ్ళు కథలకి అలవాటు పడి మంచి నీతి పద్ధతుల్లో పెరుగుతారు అనడానికి ఒక ఉదాహరణ. మా ఊర్లో ఏకోపాధ్యాయ పాఠశాల నాకంటే 5 సంవత్సరాల ముందు సంవత్సరానికి 20 మంది చేరేవాళ్ళు. సంవత్సరం అయిపోయిన తర్వాత 2వ సంవత్సరం వచ్చేటప్పుడు 3-4 ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ మాస్టర్ పెద్ద వచ్చేవాడు, 10ంటికి వచ్చేవాడు, అందరు పలకల మీద రాసేవాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత మధ్యాహ్నం వస్తే వస్తాడు, రాకపోతే రాకపోడు. నేను వచ్చేటప్పటికి మా ఊరికి ప్రైవేట్ మాస్టర్ వచ్చాడు. ఆ ప్రైవేట్ మాస్టర్ మా ఊర్లో 10 ఏళ్ళు పనిచేశాడంటే, అంతకుముందు రిటైర్ అయ్యాడు. అందుకని మా ఊరు బాగుందని అక్కడ ఇల్లు తీసుకొని ప్రైవేట్ పెట్ట మొదలెట్టాడు. ఆయన చేసేది ఏంటంటే 3-4 గంటలు కూర్చుంటాడు, చక్కగా పాఠం చెప్తాడు, అది నేర్పుతాడు. చివరిలో వెళ్ళేటప్పుడు మాత్రం ఒక అరగంట కథ చెప్పి వెళ్తాడు. ఆ కథకి ఏంటంటే ఆయన రామకృష్ణయ్య గారు ముఖ్యంగా మీరు చెప్పింది చాలా నాటుకున్నారు. ఆ కథకి ఏంటంటే హోంవర్క్ చేయని వాళ్ళకి కథ చెప్పని, కథ వినే అర్హత లేదు, పోట్లాడుకున్న వాళ్ళకి లేదు. అట్లాగే ఆలస్యంగా లేటుగా వచ్చిన వాళ్ళకి లేదు. వీళ్ళందరినీ బయటికి పంపించి కథ చెప్తాడు.
అందువల్ల అందరూ ఆ కండిషన్స్ కి ఒదిగి ఖచ్చితంగా టైంలో ఉండేవాళ్ళు. నేను అట్లా వెళ్ళాను. ఒక నెల తర్వాత మా నాన్న ఫీజు ఇవ్వలేదు. ఫీజు ఇవ్వకపోతే మానేశాను. ఆయన సహజంగా 2-3 పిల్లల్ని బడికి రాని వాళ్ళందరినీ తీసుకురమ్మని పంపిస్తుంటాడు ఊర్లోకి. అట్లా తీసుకొచ్చిన తర్వాత ఎందుకు రాలేదురా అన్నాడు. అంటే మా నాన్న డబ్బులు ఇవ్వనన్నాడు, అందుకని నేను మానేస్తున్నాను అన్నా. నేను అడగలేదు కదా అన్నాడు. అడగకపోయినా ఇవ్వాలి కదా అన్న నేను. అంటే అక్కర్లేదు లేరా, నువ్వు రోజు బాగా వస్తున్నావు రా అన్నాడు. నేను అక్కడి నుంచి 4వ తరగతి దాకా ఆయన దగ్గర చదువుకున్నాను. సరే ఏదో రైతులం కాబట్టి మిరపకాయలు, కందిపప్పు ఇట్లాంటివి ధాన్యం ఇచ్చేవాళ్ళం. అట్లా 4వ తరగతి వరకు చదివిన తర్వాత 5వ తరగతికి మళ్ళీ ఆ ఏకోపాధ్యాయ మాస్టర్ తీసుకొని 6వ తరగతి ప్రమోట్ చేసి పంపించేవాడు. అక్కడ కాస్త బాగా ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. నేను కేవలం కథల వల్లనే స్కూల్ కంటిన్యూ చేశానండి, లేకపోతే కంటిన్యూ చేసేవాడిని కాదు. లేకపోతే వ్యవసాయదారుడిగా అయ్యేవాడిని. వ్యవసాయదారుడిగా నిలబడిపోయేవాడిని. నేను కథల వల్లనే నేను ప్రతి రోజు ఒక కథ చెప్తారండి ఆయన. ఆ కథ కోసం ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళేవాళ్ళం మేము. అంటే అక్కడ మా బ్యాచ్ అంతా అంతే, కథ కోసమే స్కూల్కి వస్తారు. అప్పుడు నేర్చుకుంటారు. నేర్చుకుని హోంవర్క్ చేయకపోతే మళ్ళీ కథ ఇవన్నీ ఇవ్వడు కదా. అందుకని ఖచ్చితంగా కథ వినడం కోసం హోంవర్క్ చేసేవాళ్ళం. కథని వినడం కోసం డిసిప్లిన్ నేర్చుకున్నాం. అది రామకృష్ణయ్య గారు చెప్తుంటే నాకు అన్ని పాత గణపకాలు గుర్తుకొచ్చి చెబుతున్నాను. చాలా మంచి విధానం అండి అది, మంచి విధానం. నిజమే సార్. ఇప్పుడు ఏంటంటే నేను కొంతమంది అల్లరి పిల్లలు ఉండేవాళ్ళు, ఒక 3-4 తరగతిలో. కథ చెప్పను అంటే ఆ ముగ్గురిని వీళ్ళు కంట్రోల్ చేసేవాడు. మిగతా పిల్లలందరూ చెప్పినట్టు వాళ్ళు అది చేసేవారు, నేను చేసేవాడిని కాదు. అరే వాళ్ళు ఎవ్వరు మాట్లాడినా కథ చెప్పను రా అని అంటే ఆ ముగ్గురు వీళ్ళకి భయపడేవాడు. వీళ్ళందరూ ఒకటి కదా, వాళ్ళు మాట్లాడరన్న దానికి వాళ్ళు సైలెన్స్ గా ఉండేవాడు. అంటే అల్లరి పిల్లలు కూడా అట్లా లొంగి ఉండేవాళ్ళు. కారణం ఏంటంటే కథ చెప్పాడు సారు, మీరు లొలి పెడితే ఎవరొక్కళ్ళు మాట్లాడినా కథ చెప్పను, కర్ర లేదు, జేబులు చేతిలో ఏది లేదు, అంతే. వాళ్లే కంట్రోల్ చేసేవాడు తరగతిని. అంటే ఎంత అలాగే సార్ చెప్పినట్టు ఈ హోంవర్క్ కానీ ఇది కానీ ఎవరైనా ఉంటే నేను మాత్రం కథ చెప్పను రా, ఎవరొక్కళ్ళు అది చేసినా అందరికి మార్కులు మంచిగా రావాలి అంటే అందరూ చదవాలి అని అంటే వాళ్ళందరూ కూడా చాలా అదే విధంగా ఒకరోజు పాఠం చెప్పి ఆ పాఠంలో వెంటనే మీకు 2 వాక్యాలు తెలిస్తే 2 రాయండి, 3 చేస్తే 3 రాయండి, 10 చేస్తే 10 వాక్యాలు రాయండి. ఎవరు రాసినా వాళ్ళకి అసైన్మెంట్ మార్కులని ఉండేవి. సో దాన్ని తీసుకొని మార్కులు ప్రోత్సాహకరంగా ఇచ్చేవాడిని. 5 మార్కులు అట్లా, 3 మార్కులు, 2 మార్కులు, వాళ్ళు ఎన్ని లైన్ రాస్తే అన్ని లైన్. దాంతో వాళ్ళు ఏంటంటే పిల్లలు రోజు శ్రద్ధగా వినేవాళ్ళు. తర్వాత వెంటనే టెస్ట్, ఒక 10 తరగతిలో 45 నిమిషాలు పాఠం చెప్పేవాడిని కాదు, 15 నిమిషాలు చెప్పేవాడిని. ఒక 15 నిమిషాలు వాళ్ళతో మాట్లాడించేవాడిని ఆ పాఠం గురించి. ఆ తర్వాత వాళ్ళు రిటర్న్ ఎగ్జామ్ ఇక వాళ్ళు మర్చిపోయేవాళ్ళు కాదు. అలా 10వ తరగతులు కూడా 10/10 గవర్నమెంట్ స్కూల్లో ఒక 11 మంది, 40 మంది ఉంటే 11 మందికి 10/10 వచ్చి చాలా గొప్ప. అంటే వాళ్ళకి తిరిగే రాని వాళ్ళు 10/10 తెచ్చుకున్నారు. అది అంటే ఆంగ్ల మాధ్యమంలో కూడా ఇలా జరిగింది. వాళ్ళకి తెలుగు రాని వాళ్ళు ఉంటే అలా జరగడం చాలా గొప్ప విషయం. అంటే కథలు అంత ప్రభావితం చేస్తాయని చెప్పడానికి నేను చెప్పినటువంటి. నేను కథ వల్లనే ప్రభావితం అయ్యానండి. కథ వలన నా ఎడ్యుకేషన్ కంటిన్యూ. అదే మీరు కాదు, నేను కూడా అదే అయినాను. చిన్నప్పుడు కథలను చాలా ప్రభావితం చేశాయి. నేను వ్యవసాయదారుడిగా నిలబడిపోయేవాడిని. ఇవన్నీ సాధనాలు సార్. సంతోషం. ఎందుకంటే క్లాస్ టీచర్ అనేది సుప్రీం. అతను క్లాస్ ను కంట్రోల్ చేయడానికి తన కథ చెప్పినా ఏది చెప్పినా వాళ్ళు మళ్ళా క్వశ్చన్లు అడిగే విధానం ఏదైతే ఉందో, డిస్కషన్ ఏదైతే ఉందో అదే క్లాస్ సక్సెస్ కు మార్గం. ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ ఉంటారు. లేకపోతే మనం చెప్పుకుంటా పోతుంటే నేను నా బాధ్యత అయిపోయింది అనుకుంటే ప్రయోజనం లేదు. అది కంపల్సరీగా చెయ్యాలి. ఆ ఉపాధ్యాయుల యొక్క కర్తవ్యం, ఉపాధ్యాయులకు బోర్డని ఉన్నాయి. కానీ అవి ఎవరు పాటిస్తున్నారు ఈ రోజుల్లో? ఆ మాట అంటే కోపాలు వస్తాయి. నేను పిల్లలకు చెప్పేవాడిని సార్, సంతోషాన్ని ఆపడం ఎవరు తరం కాదురా, మీరు ఎంత హ్యాపీగా ఉంటే మాకు అంత మంచిది. అంటే సార్ సంతోషంగా ఎలా ఉండడం ఏమిటి చెప్పండి అని అంటే నేను రాసిన, అప్పుడు ఇంతకుముందు చెప్పాను ఆ పద్యం గుర్తుకొచ్చింది. అదేంటంటే పాప బొమ్మను చూసి బాగా గంతులు వేయు, నీరు చూచి చేప నింగికెగురు, సంతసమును ఆప శంకరుని తరమే, రమ్య సూక్తుల రయు రామకృష్ణ. అంటే
వాళ్ళకి చెప్పేవాడిని, చేయి పని చూస్తే బాగా సంతోషం. అవును. అలాగే పాపకు బొమ్మను తీస్తే చాలు చాలా సంతోషపడుతుంది. అవును. సంతోషాన్ని ఆపడం శంకరుని కూడా తరం కాదురా. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ వచ్చిన వాడిని సంతోషం చూడండి, ఏమో ఆపలేం వాడిని. నేను ఫస్ట్ క్లాస్ వచ్చాను, నేను ఫస్ట్ క్లాస్ వచ్చాను, సంతోషంగా అవుతాడు. అది ఏ తల్లిదండ్రులకు కూడా సాధ్యం కాదు. కాబట్టి పిల్లలు సంతోషంగా ఉంటే ఉపాధ్యాయునికి అంత సంతోషం ఉంటుంది. అది సంతోషం సార్. అదొకటి కథలు వినడం వల్ల ఒక ప్రయోజనం ఉందండి. వాళ్ళలోని లిజనింగ్ స్కిల్ డెవలప్ అవుతుంది వినడం అనేది. అవును. వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఈ తల్లిదండ్రులు ఒరే మా మాట వినరా బాబు అనే పరిస్థితి రాదు. వినడం అలవాటు అవుద్ది కదా. అది ఒక మంచి విలువైన. తల్లిదండ్రులు కూడా సార్ చాలా వరకు ఏంటంటే తాము విన్న కథలను చెప్తున్నారు పిల్లలకు. కొంతమంది నేను చెప్పేది, కొంతమంది తాము విన్న కథలు చెప్పే వరకు ఆ పిల్లలు ఆ కథ వింటూ నిద్రపోతున్నారు. అంటే అది ఒక మంచి సాంప్రదాయం. ఏంటంటే కథ వాడి మనసులో నాటుకుంటుంది. ఓహో, వాడి దృష్టిలో ఒక్కొక్కళ్ళు హీరోలు అయిపోతున్నారు. అలా మంచి ధర్మరాజు గురించి చెప్పామనుకోండి మంచి కథలు, మనం ఆ ధర్మరాజు వాడి దృష్టిలో గొప్ప వ్యక్తి అయిపోతాడు. చాలా అటువంటి కలగజేయాలి మనం. అతని మనసులో అది నాటకపోయినప్పుడు అతని ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. ఖచ్చితంగా దానికి తగ్గట్టు మనం ప్రోత్సాహకంగా బహుమతులు ఇవ్వడం. ఎవరైతే తరగతిలో పెన్ను పోయిందనుకోండి, ఆ పెన్ను ఎవరైతే దొరికిందని తెచ్చిచ్చాడో వాడికి మనం ఒక పెన్ను బహుమతి ఇచ్చామనుకోండి, వాడిగా ఆ చూసి మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయిపోయి మేము కూడా ఏదన్నా ఉంటే దొరికాలి, అది చేయాలి, సాయం, ఇలా గుణాలు వాళ్ళకి పెంపొందుతాయి. వ్యక్తిత్వ వికాసం ఏర్పడుతుంది. ఎవరైనా ఏమైనా ఉన్నాయండి? చాలా సంతోషం సార్. ఈరోజు మనం చాలా చాలా ధన్యులం. ఎందుకంటే సమావేశం ఆద్యంతం చాలా కొత్త విషయాలు అనుభవపూర్వకంగా మీరు తెలియజేశారు. కాబట్టి ఇంకొక వారం కూడా ఇలాంటిదే ఒకటి పెట్టినప్పుడు మీకు కూడా పంపిస్తాం. తప్పకుండా ప్రోత్సహించండి, వినండి, ఇంకా 10 మందికి చెప్పండి. ఎందుకంటే ఆచార్య బిట్టు వెంకటేశ్వర గారు చెప్పినట్టు మనం శ్రోతలను తర్వాత ప్రజలను మానసికంగా వాళ్ళను చైతన్యపరచడం కోసమే మనం పెట్టాము. కాబట్టి ఇది 10 మందికి తెలవాలనేదే ఉద్దేశం. ఈ కార్యక్రమానికి మేము పిలిచిన వెంటనే శ్రీ చొక్కపు వెంకటరమణ గారు, అదేవిధంగా చిన్న రామకృష్ణయ్య గారు విచ్చేసి, మా రమేష్ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. రమేష్ గారు నమస్కారం. నమస్కారం సార్. బిట్టు వెంకటేశ్వర నమస్కారం. వెంకటరమణ గారు నమస్కారం. వెంకటేశ్వర గారు నమస్కారం. చాలా మంచి అవకాశం ఇచ్చారు మాకు. అందరికీ నమస్కారం. సరే.